గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సేమ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొంటా అని చెప్పాడు. చిన్నపిల్లలు వింటారా మనం కొనడానికి, దాని ప్లేస్ లో బ్రాస్లెట్ చైన్ కొన్ని ఇచ్చాను. గోల్డేనా? మనిషి గోల్డ్ కాదు, బట్ మీరు ఎలా డిసైడ్ అయ్యారు మీ ముగ్గురు కలిసి చేయాలి అని చెప్పి? మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు అనవసరంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనిపించేది. ఆ స్టోరీ ఎందుకు చెప్పింది చెప్తావు, వదిలేరా అది. ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. హూ ఈజ్ రొమాంటిక్? ఇది కాట్రా చేయడు. ఫ్యాన్ అటాక్ లాగా, అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి ఓ వావ్ అని చెప్పి అలాగా ఏమన్నా ఏంటి ఆ మూమెంట్, క్రేజీ మూమెంట్ ఏంటి? వన్స్ మోర్ ప్లీజ్. చాలా షేడ్స్ ఉన్నాయి అయితే పవన్ లో. I'll sing one of my favorite songs. Okay. And I'm dedicating this to all my lovely people. నా కోసం అంటారేమో అనుకున్నా. ఓకే ఓకే. Lakhs of followers బొక్క నీకు. మస్క మస్క సీకటిలో మంది తీగ వెనకాల మాపడేల కలుసుకో, మనసే దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 ఏ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏ రీల్స్ చూసినా వీళ్ళు చాలా ఫేమస్. వాళ్ళు ఎవరో కాదు, పవన్, గిరీష్ అండ్ జగదీష్. వాళ్ళు మన ముందున్నారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. హలో హాయ్. ఫస్ట్ మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి ఫ్రెండ్షిప్ డేని ఎన్నిసార్లు సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే ముగ్గురు కలిసి? దిస్ ఈస్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే. ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఫ్రెండ్స్తో. ఆటోలో వద్దు ప్లీజ్. మీ ముగ్గురు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని అడిగాను. నేను క్లియర్ గానే అడిగాను యాక్చువల్లీ. ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు, గ్యాదర్ అయ్యి సమ్ పార్టీ ఆర్ కేక్ కటింగ్ ఎనీథింగ్. మీరు అవైలబుల్ ఉంటారా? యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొంటా అని చెప్పాడు. చిన్నపిల్లలు వింటారా మనం కొనడానికి, దాని ప్లేస్ లో బ్రాస్లెట్ చైన్ కొన్ని ఇచ్చాను. గోల్డేనా? ఎస్. ఓకే. మనిషి గోల్డ్ కాదు, బట్ గోల్డ్ ఇస్తాడు. అదేంటి అంత మాట అంటున్నాడు? గోల్డ్ కాదు, ప్లాటినం అన్న. ఓహో ఓకే ఓకే. మీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఉంటుంది ఫాలోయింగ్? అమ్మాయిలు. పవన్. నేనైతే చూసాను, లేదు నేనైతే చూసింది ఏమంటే బ్లూ షర్ట్ నాది, బ్లాక్ షర్ట్ నాది అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ? మీ ఫీలింగ్ ఏంటి? కింద కమెంట్స్ అమ్మాయిల నుంచి ఎక్కువ వస్తుంటది, ఏ బ్లూ షర్ట్ నీది నాది అని చెప్పి. ఆ రెండు షర్ట్ నేను వేసుంటే బాగుంది, మొత్తం నావే కదా అనుకున్నాను. బాగా అనిపించేది, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనిపించింది. ఫెల్ట్ గుడ్. అంటే కొంచెం ఏమంటారు, సిగ్గుపడ్డామంటారా? బ్లష్ అయ్యారా బాగా? అంటే లైక్ హ్యాపీ స్మైల్. హ్యాపీగా మమ్మల్ని ఇంతమంది లైక్ చూస్ చేసుకుంటున్నారు, లైక్ తిని కావాలని చెప్పి. మీరేం ఫీల్ అయ్యారు? సేమ్ సేమ్ చెప్పండి. అదే చూస్తాం కదా కామెంట్స్ లో, నేను చెక్ చేసాను ఎవరు ఏ కలర్ ఎక్కువ ఎవరు పొగిడారా చూస్తుంటే. ఎవరికి వచ్చింది ఎక్కువగా కాంప్లిమెంట్స్? లేకపోతే నాకు కావాలి జగదీష్, నాకు కావాలి గిరీష్, నాకు కావాలని చెప్పి? అంటే పేర్లు అయితే గిరీష్ పేర్లు అట్లా రావు, ఓన్లీ షర్ట్ల కలర్ పేర్లు మాత్రమే వస్తాయి. యాక్చువల్లీ ఒక పోస్ట్ పెట్టారు, బ్లాక్ షర్ట్ నాకు, బ్లూ షర్ట్ అని. సో వీడు బ్రౌన్ వేసుకున్నాడు. అందులో కింద పిన్నెడ్ కామెంట్ ఏంటంటే, బ్రౌన్ షర్ట్ ఏం పాపం చేశాడు. నెక్స్ట్ బ్రౌన్ షర్ట్ మొత్తం కామెంట్స్ అన్ని కూడా బ్రౌన్ షర్టే కావాలి. ఆ బ్రౌన్ షర్ట్ ఇప్పటికీ వాష్ చేయలేదు, నేను పెట్టించాను. అది చూసాక నేను బ్రౌన్ షర్ట్ ఇంకా వాష్ చేయాలి, అలాగే ఉంచేసా. పెట్టించారు కదా, కమెంట్స్ పెట్టించారు కదా. లేదు అలా పెట్టిస్తా. పైగా వీడియోలో లాస్ట్ లో హైలైట్ చేసుకున్నాడు కదా, వీడియో ఒక స్టెప్ జూమ్ చేసి మరి. అంటే ఎడిటింగ్ కదా నేనే చేసేది, ఎడిటింగ్ నా ఇష్టం కదా. ఓకే. ఎడిటింగ్ కూడా మీరే చేస్తున్నారా? ఫస్ట్ లో స్టార్టింగ్ లో చేసేటప్పుడు మీరు ఎవరితో చేశారు, అంటే కెమెరా మీరు ఎలా డిసైడ్ అయ్యారు మీ ముగ్గురు కలిసి చేయాలి అని చెప్పి?
అన్ఎక్స్పెక్టెడ్ గానే చేసాము. ఇండివిజువల్ గా అనుకున్నాం, లైక్ మేమిద్దరం చేద్దాం అనుకున్నాం. ఓకే. బట్ ఒక పార్టీ లైక్ న్యూ ఇయర్ తర్వాత సరదాగా బయటికి వెళ్దాం, అందరూ ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నప్పుడు వీడి నిజాలంటే చెప్పవా? న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరికి న్యూ ఇయర్ ముందా? ఓ అప్పుడు సంగతి జనవరిలో, యాక్చువల్లీ ఫిబ్రవరి 14th కి వ్యాలంటైన్స్ డే వీక్ లో హడావిడిలో అప్పుడు మేము పార్టీకి వెళ్ళాం. ఆన్ ఫిబ్రవరి 11th or 12th ఐ గెస్. వెళ్ళినప్పుడు మేము పార్టీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock అయింది. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా, లైక్ ముగ్గురు ఒక అమ్మాయి కోసం సాంగ్ పాడితే ఎలా ఉంటుంది, లిరిక్స్ ఇలా డివైడ్ చేసుకుని ఎంత లవ్ చూపిస్తున్నామో ఒక అమ్మాయి కోసం అని చెప్పి ఒక 3 roses తీసుకొని వచ్చా. 3 roses తీసుకొని వచ్చి అరే ఒక్కొక్క రోజు తీసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క లిరిక్ సెపరేట్ చేసుకుని పాడదామని ఒక ఇదే అమ్మాయి నా కోసం అని ఐడియా చెప్పి. అయితే. సో అసలు మీరిద్దరు అంటే మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు అనవసరంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనిపించేది. స్టార్టింగ్ లో అనిపించేది, ఇప్పుడు కూడా అనిపిస్తుందా? లేదు. అంటే ఫస్ట్ లో ఎలా స్టార్ట్ అయిందంటే రీల్ చేసిన తర్వాత, అండ్ ఒక రీల్ లో నార్మల్ గా అయితే ఒక్కళ్ళే హైలైట్ అవ్వాలనుకుంటారు కదా, బట్ ముగ్గురు ఆ లిరిక్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అండ్ ముగ్గురు కూడా వీడియో అర్థం చేసుకుంటాడు. సో బాగా అనిపించింది. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ లో ఎప్పుడైనా అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కదా. సో ఆ బాండ్ తో మేము మా ఫ్రెండ్షిప్ వర్క్ పరంగా చాలా బాగుంది. చూస్తే అంటే మీ ముగ్గురులోకి మీకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, అంటే ఫాలోవర్స్ విషయంలో. సో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఫాలోవర్స్తో చెయ్యరు యూజువల్లీ. మనకంటే ఈక్వల్గా ఉండే వాళ్ళతో చేస్తారు, ఎందుకంటే రీచ్ కావాలి అని చెప్పి. మనకంటే తక్కువ ఉండే వాళ్ళతో చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి మన వల్ల రీచ్ వస్తుంది అని చెప్పి. సో మీరు ఎప్పుడు అట్లా అనుకోలేదా? సేమ్ నేను తక్కువలో ఉన్నప్పుడు నాతో ఎక్కువ ఉన్న వాళ్ళు చేయకపోతే ఆ ఫీలింగ్ ఒకటి క్యారీ చేస్తాం. సెకండ్ థింగ్, ఎందుకు అట్లా, ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళు ఎదుగుతారు, నేను ఎదుగుతాను, కలిసి చేసుకుంటే ఇద్దరు ఎదుగుతాం. అండ్ నేను ఎక్కువ ఉన్న వాళ్ళతోనే చెయ్యాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎవరైనా నాతో బాగా ఇప్పుడు వీడు టాలెంటెడ్, వీడు కొరియోగ్రఫీ బాగా చేస్తాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, కంపారేటివ్ నాకు ఫాలోవర్స్ ఉన్నా నేను అంత డాన్సర్ కాదు. సో స్కిల్ విషయంలో వాడికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి. అంటే జగదీష్ చేయడంటారా? వాడు ఫ్యాషన్ విషయంలో మా ఇద్దరికన్నా వాడు ఎక్కువ. ఓకే, ఫ్యాషన్, ఫిట్నెస్, డాన్స్ అన్నమాట. ముగ్గురు 3 కళలు ఇక్కడే ఉన్నాయి అయితే. సో అట్లా మేము చేసాం, వర్కౌట్ అయింది, బాగుంది, నడుస్తుంది. అల్టిమేట్లీ మనం ఇప్పుడు ఎక్కువ అవ్వచ్చు, బట్ రేపు అన్న రోజు ఎవరు ఏ స్టేజ్ లో ఉంటారో ఎవరికి తెలియదు. సో ఇన్స్టెడ్ వర్క్ ఉన్న టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేయాలని. ఓకే. సో ఎప్పుడన్నా పవన్ మీకు నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి రుబాబ్ ఏమన్నా చేశాడా? లేదు, ఎప్పుడు లేదు. లేదు. అంటే పక్కన ఉండని చెప్పట్లేదా మళ్ళీ వెళ్ళిన తర్వాత? కొన్నిసార్లు నార్మల్ ఫీల్ అవుతాడు అంతే. ఫీల్ అవుతాడా? నేను ప్రొడక్టివ్గా ఇంకా చేయట్లేదు, మీ వల్ల ఇంకా తక్కువ తగ్గించేసి చేయడం అని ఫీల్ అవుతాడు. ఓకే. అది ఎందుకు అవుతుందంటే వీడికి ఒక టైం చెప్తే 2-3 hours లేట్ వస్తాడు. ఈ రోజు ఎవరండి లేట్ గా వచ్చారు? వీడియో వస్తాడు కానీ అలా చెప్తాడు అంతే. మేము అస్సలు రామని కాదు, మేము లేట్ చేస్తాం 15 minutes లేదా ½ an hour, అది కూడా అప్డేట్ ఇస్తాం. వీడు ఇదిగో వస్తానని చెప్పి 2-3 hours దాకా రాడు. అండ్ మహా అయితే మేము ఒక 2-3 times రఫ్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడు 2-3 times అంట. సో అదొక్కటే. సో అప్పుడు అనుకుంటారు నేను KPHB నుంచి రావాలి కదా మీ దగ్గరికి. KPHB నుంచి హైటెక్ సిటీ 7-8 minutes కానీ దానికి ట్రాఫిక్ లేదు రావాలని చెప్తాడు. నేను వస్తాను కదా, రోడ్స్ అన్ని ఎంటీ ఉంటాయి, 7-8 minutes లో వచ్చేస్తాడు. సో అదే అంటారు అక్కడి నుంచి రావాలి కదా, డిలే చేయకుండా కలిసి చేస్తున్నాం కదా. అంటే ఒక రీల్ కోసం డైలీ మీట్ అవడం కాకుండా ప్రొడక్టివ్ గా ఉందామని అంటాను అంతే. సో అంటే నార్మల్ గా అందరూ డాన్స్ చేస్తారు, లేకపోతే స్టూడియోలో డాన్స్ చేస్తారు, అంతా ఓకే. నైట్ టైం రోడ్ల మీద డాన్స్ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది అసలు? మాకు నైట్ రోడ్స్ ఖాళీగా ఉంటాయి. లేదు, డే టైంలో ఎవరికి వర్క్ కొంచెం పాపం మాట్లాడియండి. వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా. డే టైంలో మాకు షూట్స్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ, వాడికి వేరే వేరే వర్క్స్ ఉంటాయి. నాకు ఉంటాయి, నేను చేస్తుంటా కదా. వాడికి ఎక్కువ ఉంటాయి. ఓకే. డే టైంలో బిజీగా ఉంటాం. సో నైట్ టైం అయితే మేము మీట్ అయ్యి నైట్ 11 నుంచి మార్నింగ్ 3 వరకు చేస్తాం. 4 hours అవుతుంది ఒక రీల్. సో అదర్ దెన్ డాన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్, ఇది కాకుండా మీరు ఏం చేస్తారు పర్సనల్గా? మీరు యాక్టర్, ఆ విషయం తెలుసు. అంటే చూసే వాళ్ళకి, ఆడియన్స్గా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి మీరు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. నేనైతే ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుని వచ్చాను. సో యాక్టర్గా ట్రై చేసా. సో ఇంకా బ్రేక్ రాలేదని అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక మూవీ చేసా, సంక్రాంతికి వస్తున్న మూవీకి. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా. బ్రేక్ వస్తుందేమో అని.
సో ఆ మూవీ కంప్లీట్ అయ్యింది, అది బ్లాక్ బస్టర్ అయ్యింది ఎస్. అండ్ చాలా బిగ్. సో నాకు ఆ మూవీ వల్ల చాలా బూస్ట్ వచ్చింది. ఓకే, ఒక పెద్ద మూవీలో వర్క్ చేశాను. అనిల్ సార్ కూడా చాలా కంఫర్ట్ ఇచ్చారనమాట మూవీకి. ఆ మూవీ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యింది, ఇదిగో వీళ్ళిద్దరు వచ్చారు నా లైఫ్లోకి. వచ్చారు, ఒక కేటీఎం క్యాంపెయిన్ వచ్చిన ప్రమోషన్లో పరిచయం అయ్యి ఒక సాంగ్ చేసాం. సాంగ్ చేసి అది కొంచెం వైరల్ అయ్యింది. నిజం చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ప్రతిరోజు నైట్స్ పిలిచేవారు వాళ్ళు. నేను పడుకుంటాను రాలేను అని. వాడు బలవంతం కార్ వేసుకొచ్చి తీసుకెళ్ళిపోయేవాడు. నెక్స్ట్ డే కూడా అది మళ్ళీ వైరల్ అయ్యింది. థర్డ్ డే కూడా మళ్ళీ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనిపించి కంటిన్యూ చేసాం. మీరు? ఐ యూస్ టు వర్క్ ఇన్ టీసీఎస్. ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్లీ నేను క్విట్ చేస్తాను జాబ్. ఇంకా ఐ మీన్ అంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 4 years. మై ఫస్ట్ కంపెనీ ఇస్ విప్రో అండ్ సెకండ్ ఐఎమ్ ఇంటూ టీసీఎస్. దెన్ గ్యాప్ తీసుకుని ఇందులో కొంచెం జర్నీ చేసి ఎలా ఉంటుందో లైఫ్ చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ నాకు కావాలంటే ఐ కెన్ గెట్ బ్యాక్ టు మై జాబ్. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యూ కెన్. సో అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్టా మీకు? యా, ప్యాషన్. ఐ హావ్ ప్యాషన్ ఇన్ యాక్టింగ్ అండ్ మోడలింగ్ అండ్ ఆల్సో ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో ఫిజిబుల్గా కన్వీనియంట్గా నా లైఫ్ని నేను హ్యాపీగా కొంతకాలం అన్నా చూద్దాం. సో ఫార్ జాబ్ ఈస్ ఫర్ మై పేరెంట్స్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మై పేరెంట్స్ ఓన్లీ. ఐఎమ్ ఇన్ టు బిజినెస్ మోస్ట్లీ. ఐ లవ్ బిజినెస్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో జాబ్ చేసింది నా పేరెంట్స్ కోసం నేను చేసా. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. అందుకే నేను ఇది స్టార్ట్ చేశా. ఓకే, మీరు? నేను చాలా చేద్దాం అనుకుంటా, ఏం టైం వేస్ట్ చేస్తున్నా అప్పుడప్పుడు. లైక్ అంటే మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నారు హేవందన వాటిలో సిరీస్లో అంతా కూడాను. సో ఎలా ఉంది ఆ వర్కింగ్, ఎలా ఉంది? అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అది కాకుండా ఇంకేం చేస్తున్నారు? పోస్ట్ పోన్ అవుతున్నాయి యాక్చువల్లీ. ఒక 5 projects ఓకే అయినాయి. బట్ అండ్ లాస్ట్ మంత్ అయితే నేను ఊర్లో లేను, అంటే ఫాదర్కి బాగాలేదు. సో ఆ 1 month కాస్త ఇప్పుడు 2 months బ్రేక్ అయింది, అదే పోస్ట్ పోన్ అవ్వడం. అండ్ యా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని ఉంది నా ఓన్గా. లైక్ అంటే ఫిట్నెస్ ఓరియంటెడా? ఫిట్నెస్ నేను కైండ్ ఆఫ్ ఒక థీమ్ బేస్డ్ అనుకున్నా. చెప్పాను, మా టీంతో చెప్పాను, ఫ్రెండ్స్తో చెప్పాను. బట్ అందరూ ఓకే చేద్దాం అంటారు కానీ సపోర్ట్ ఎవరు ఇవ్వట్లా, లైక్ ముందుకు రావట్లా. అండ్ నేను కూడా ఏంటంటే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో చేద్దామని ఎప్పుడు అనుకోలే. యాక్చువల్లీ న్యూ ఇయర్కి నేను ఫస్ట్ టైం జగదీష్తో నేను వస్తాను బయటికి, లైక్ అందరూ అన్నట్టు అప్పుడే ఫస్ట్ టైం నేను మీట్ అవ్వడం. ఐ మీన్ వర్క్లో మీట్ అయ్యాం తప్పితే ఫ్రెండ్లీగా ఎప్పుడు మీట్ అవ్వలేదు. అప్పటి నుంచి ఎక్కువ క్లబ్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసేది. సో అప్పటి నుంచి నేను బయటికి రావడం స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ఫిబ్రవరిలో వీ స్టార్టెడ్ ఇది మాట. అయితే ఇప్పుడు ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా చేద్దామని ఉంది. సో రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఓ నైస్. అంటే ఇప్పుడు ఆయనకే ఆశ్చర్యం ఉంది రాయడం కూడా అని చెప్పి. అంటే ఆయనకు కూడా తెలియదా? వీడు రైటర్ కమ్ డైరెక్టర్, నేను కాదు కదా. అంటే వాడేస్తాడు ఈ లోపల అయితే. రైటర్ కమ్ డైరెక్టర్ గా నేను రాయడు. అవునా? ఎక్కడ టైం ఉంటుంది అసలు. సో అవి నేను పెట్టాలి మాట, రికార్డ్ చేయాలి. ఆల్రెడీ ఒక 2-3 చేశాను వీడియోస్, బాగానే రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ తర్వాత డిఓపి హ్యాండ్ అవ్వడం, లేకపోతే నాకు నైట్ ఇలా షూట్ అవ్వడం, మార్నింగ్ ఏమో ఇంకా ఫేస్ డల్గా అయిపోయి మార్నింగ్ షూట్ చేయడానికి అవ్వకపోవడం, లేదా వేరే ప్రమోషన్స్ కూడా బాగా వచ్చినాయి. అండ్ యా మళ్ళీ వర్కౌట్ కూడా ఆపేసాయి కదా. అవును. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకని ఆపేసారు? ఫిట్నెస్ మీద చేస్తున్నారు, స్టార్టింగ్ చేస్తుంది మీరు ఫిట్నెస్ త్రూ అందరికి తెలిసింది. సో ఎందుకని ఆపేసారు? ఈ డాన్స్ రీల్స్ అండ్ ప్రాజెక్ట్స్, యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇంకో 3 projects రిలీజ్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు, అవి లైనప్లో ఉన్నాయన్నమాట. సో వాటికి డేట్స్ సరిపోయినాయి. అండ్ వీళ్ళతో నైట్ రీల్స్ చేస్తున్నా. వీడు బాగా వేస్తున్నాడు డాన్స్, నేను వేయలేకపోతున్నా. అంటే నా బాడీ కొంచెం హెవీగా ఉండేటప్పటికి అంత గ్రేస్ మూమెంట్ రావట్లా. ఓకే, ఈ టైంలో మనం మళ్ళీ వర్కౌట్ చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతుంది. నేను ఇంకోటి కూడా అడుగుదాం అనుకుంటున్నా, ఏంటంటే ఫిట్నెస్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు లైక్ యు ఆర్ విత్ ఓన్లీ 1 costume ఇన్ యువర్ వీడియోస్. సో అది అలా స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? కింద కమెంట్స్ ఎట్లా వచ్చాయి? అంటే మీరు డే సిరీస్ స్టార్ట్ చేశారు కదా, 30 days సిరీస్ ఏదో 21 days సిరీస్ స్టార్ట్ చేశారు. సో అలాంటప్పుడు ఎవరు ఏమనలేదా అలా ఎలా పెడతారు అని చెప్పి? యా, నేను మంచిగా పద్ధతిగా అడిగాను అనమాట. నాకు కొంచెం సేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. నాకు అర్థమైంది వీడియో అనగానే అర్థమైంది.
అదేం లేదు యాక్చువల్లీ. సో ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ కామన్ లైక్. ఎస్. సో మనం ఏదో ఓన్లీ అప్పరే చూపించి, సో నేను ఏంటంటే ప్రజెంట్ కండిషన్ ఇది అని పోస్ట్ చేసి, సో దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్. నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి కదా. యా, అది పెట్టడానికి కూడా నేను కన్సర్న్ అంటే అయ్యాను బిఫోర్, ఎప్పుడో పెట్టాలి, బట్ ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. మనం పాజిటివ్గా మైండ్లో ఉన్నప్పుడు మనం భయపడకుండా పెట్టచ్చు అని పెట్టాను. అన్నిటికీ తెగించాడు. చూసిన భయపడుతున్నారు అంతే. సో బట్ అది పోస్ట్ చేసిన తర్వాత వర్కౌట్ కూడా మానేసాను, బికాస్ డాన్స్ అవి చేస్తున్నాం కదా. బట్ యా, అల్టిమేట్లీ ఏంటంటే మనం అందుట్లో ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు అండ్ ఆ వీడియో దేని గురించి అని ప్రాపర్గా థింక్ చేస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫిట్నెస్. యాక్చువల్లీ ఆ వీడియోస్ చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను. ఓకే. ఏంటి ఆ వీడియో చూసి? ఆ వీడియో చూపించండి సార్ ఒక్కసారి. నేను అసలు డెవలప్ అంటే ఏమనుకుంటున్నావు కంటెంట్? నాకు ముందు అది రాలేదు, మేము రీల్స్ చేసాం కదా, చేస్తూ మధ్యలో ఒకటి వచ్చింది. ఓకే. సో అయితే అంతే, అంటే లోయర్ అప్పర్ ప్యారల్ గా చేద్దాము, లైక్ ఎవరు ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉన్నా చేంజ్ అవ్వచ్చు అన్నట్టే పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఏమైనా పెట్టుకుంటున్నారా అలాగా 30 days ఛాలెంజ్ అట్లాంటివి? నాకు అలాంటి పెట్టకండి. ఛాలెంజ్ ఉండట్లేదు, మళ్ళీ ఛాలెంజ్లు కూడా. అవును, నిద్రే ఆల్రెడీ పంప్ అయింది అని చెప్పి అన్నాడు ఇందాక జగదీష్. లోపల అంతా 4 years చెప్పాడు. కట్స్ ఉన్నాయి ఫుల్, అది బాడీ అంతా కట్స్ ఉంటాయి. ధనుష్ బ్లేడ్ కట్స్ బాడీ అంతా ఉన్నాయా? నిన్న ఈడేమో 1 గంటన్నర పని జిమ్ చేసాడు. నిన్నే వెళ్ళా. యాక్చువల్లీ నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, నేను నుంచి 21 days సిరీస్ అనుకున్నా, బట్ మిస్టీరియస్ గా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకటి ఉంది, ట్రయింగ్ సంథింగ్ మాట, అవి ముందే రిలీజ్ చేస్తే నాకు బాగుంటుందా లేదా తర్వాత చేస్తే బాగుంటుందా, 21 series అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తారా? అయితే డైలమాలో ఉన్నా, అంటే రికార్డ్ చేయలేదు, చేద్దామా రికార్డ్ చేయకుండా ఏం పోస్ట్ చేస్తారండి? ఇప్పుడు రికార్డ్ చేసి పోస్ట్ చేద్దామా లేదా ఓకే ఆఫ్టర్ 21 days కొంచెం ఫిజిక్ అయిన తర్వాత చేద్దామా ఆలోచిస్తున్నాం. ఓల్డ్ వీడియోస్ రీపోస్ట్ చేసి, సో ఏమో చూడాలి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో గిరీష్ ని మేము ఫ్యూచర్ లో ఒక డైరెక్టర్ గా చూడొచ్చు. డైరెక్ట్ కమ్ హీరో. యా, మీరే అంటే ఒక ధనుష్ అనుకోవచ్చు ఇంకా. అండ్ హి ఇస్ డూయింగ్ లైక్ రాఘవ్ లారెన్స్ ఫోక్ సాంగ్ చేస్తున్నాడు ఇప్పుడు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, డాన్స్ విత్ హీరో డైరెక్షన్ అంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మీ ఇన్స్పిరేషన్ లారెన్స్ అనుకోవచ్చా? ఎవరు లారెన్స్ ఇన్స్పిరేషన్ అంటే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ అలా చెప్పేస్తారు కదా, సో అందుకే. లేదు, నాకు ఫస్ట్ యాక్టింగ్ వైజ్ అయితే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. మీకు? నాకు పర్సనల్ గా లైక్ ఫస్ట్ ప్రయారిటీ అయితే మహేష్ బాబు అండ్ ప్రభాస్. మీకు? పవన్ కళ్యాణ్. అందరూ ఇష్టమే హీరోస్, బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇఫ్ యు వాంట్ ఆస్క్ మీ టు చూస్ వన్, అండ్ సింపుల్ సిటీ. సో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? 6 months కరెక్ట్గా. 6 months ఏనా? అంటే ట్రయో స్టార్ట్ అయ్యి 6 months ఇండివిజువల్ గా లైక్ పరిచయం ఉంది కానీ అంత సో అంటే మనోడైతే పబ్స్ లో కనిపించేవాడు అంతే. పబ్ చుట్టూ అమ్మాయిలు. అంటే ఎవరు ఫస్ట్ పరిచయం అయ్యారు? నాకు క్లారిటీ కావాలి. ఫస్ట్ మేము ఇద్దరం పరిచయం. ఓకే. డిజైనర్ షూట్ చేసాం. లేటర్ వీడు నాకు సపరేట్ గా పరిచయం. ప్రమోషన్స్. ఇప్పుడు కొంతమంది అమ్మాయిని తీసుకుని పబ్కి వచ్చాడు, అక్కడికి పరిచయం. అంత సీన్ బయటికే రాను యాక్చువల్లీ. అండ్ నేను అప్పుడే పరిచయం. 6 months బ్యాక్ పబ్స్ కే పోను, ఈ తీసుకెళ్ళాడు అంతే. ఈవెంట్ వీడియోస్ బయట పెడితే ఏమైపోతావరా? ఏం పర్లేదు, నీ ఉన్నాయి అది చాలు. సో ఈవెంట్ కి పిలిచాను అనమాట వీడిని, ఇలాగా ఫిట్ ఇండియా ఛానల్లో బైక్ గిఫ్ట్ ఇస్తున్నాం, పార్టిసిపేట్ చేయి బ్రో అంటే. ఆ స్టోరీ ఎందుకు చెప్పింది చెప్తావు, వదిలేరా అది. ముందే కూడా చెప్పాడు. తెలియనిరా అయితే ఓకే బ్రో వస్తాను అన్నాడు. నేను ఇంకా కాదు పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నాడేమో నేను అనుకున్నాను. లేదు ఇలా వాయిస్ కావాలి అని చెప్తే నేను మా ఫ్రెండ్స్ కి పిలిచాను. లేదు అది వేరే స్టైల్లో చెప్తాడు మనోడు. అదేం లేదు, ఉన్నదే చెప్తాను నేను. సో వచ్చాడు, రా బ్రో పార్టిసిపేట్ చేయడంటే ఏ బ్రో అంటే ఐఎమ్ యాక్టర్ బ్రో అన్నాడు. యాక్టర్స్ చేయకూడదా బ్రో ఛాలెంజ్ అని నేను మనసులో అనుకుని ఓకే బ్రో అన్న, ఫ్రెండ్స్ వస్తాను అన్నాను. ఆడు అవేం లేదు అలా అంటున్నాడు వాడు. అవేం లేదు. ఓకే నైస్, సర్లే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకున్నా.
తర్వాత కట్ చేస్తే కేటీఎం షూట్ లో మళ్ళీ అంటే మేము అనుకున్నాం నార్మల్ గా వాడి డాన్స్ రీల్స్ చూసాను బాగా చేస్తున్నాడు బ్రో మనం చేద్దాం అనుకున్నాం. కాకపోతే వీడికి కుదిరినప్పుడు నాకు అయ్యేది కాదు, బతికిచ్చేవాడిని. నాకు కుదిరినప్పుడు మనోడు బిజీ ఉండేవాడు. సో మెయిన్ అలా ఇద్దరు బద్దకిష్టులు ఒకరోజు కలిపాను నేను. అంటే మీరు బద్దకిస్ట్ కాదనమాట. ఐఎమ్ వెరీ యాక్టివ్. కొంచెం గట్టిగా చెప్పొచ్చు నాకు కదరా. వినిపించింది. చెక్కేస్తారు ఇంట్లో నీకు ఇంక చెక్కేడు ఈ డైలాగ్ బయట చెప్పేస్తే. కట్ చేసుకోండి ఉంటే. మా వాళ్ళకి కూడా వినిపించి ఉంటుంది. నాకేం వినిపించింది అంటే చెక్కేస్తారు ఇంక ఇంటికి వెళ్ళా అడిగట్టావు నువ్వు ఇంకా. అంటే నేను వచ్చినప్పటి నుంచి ఫోన్ లో చూస్తున్నది అదే నా కారణం అయితే. నేను ఎడిట్ చేస్తున్నా మీరే చూసారు. ఏదో రోజు వేలు అడిగిపోయి ఫింగర్స్ చిన్నవైపోయాయి వాడికి కొట్టి కొట్టి ఇచ్చాను ఎడిట్ చేస్తున్నా అందుకే. బట్ డెఫినెట్ గా చెప్తున్నా వీడు మాటలు బాగా మాట్లాడతాడు. అంటే హీ నో హౌ టు డీల్ విత్ పీపుల్. అంటే ఫ్లడ్ చేస్తాడా? అన్ని అంటే నాకు వర్డ్ వాడారు కదా అందుకని. వర్క్ విషయంలో అయినా అమ్మాయిలైనా ఎవరితో అయినా మాట్లాడాలి, ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి అని I never flirt with anyone. I do express what I feel. కింద కమెంట్స్ లో వస్తారు నాతో ఎప్పుడు ఫ్లడ్ చేయలేదా అని చెప్పి కింద కమెంట్స్ లో వస్తారు. They can, yeah. ఎవరు చేయలేదు. ఫ్లడ్ చేయడం Yes. జస్ట్ వాట్ హీ ఫీల్స్ హూ అలా ఇస్ గుడ్ చెప్తాడు. ఫ్లర్ట్ ఇక్కడ? ఒప్పుకోరా నిజంగా. అవునా? అసలు పవనా? ఫ్లడ్డింగ్ చేస్తున్నట్టు కూడా తెలియదు, అమ్మాయికి తెలిసిపోతుంది, మాకు తెలియదు. అంత బాగా కలిపేస్తారు పులిహోరని. దాడి చేస్తాడు మాటలతో. ఎవరు ఈడు అవునరా? ఒరే నువ్వు అవునరేంట్రా. ఈడే కదా, తెలుసు కదా నీకు. ఫ్లడ్డింగ్ విషయంలో జగదీష్. ఒప్పుకోవాలి, ఫాలోయింగ్ కూడా వాడికి. ఫస్ట్ నువ్వు పవన్ అన్నావు, ఇప్పుడే ఎప్పుడన్నాను జగదీష్ అని అన్నాడు. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. అనలేదు ఆడు. కలిపితే కూడా Following తెలియదు. అన్నాను, following ఫాలోయింగ్ విషయంలో. అన్న ఫ్లట్ అన్నా. ఫ్లడ్డింగ్ విషయంలో జగదీష్ అయితే అన్న. ఫస్ట్ గిరీషే. గిరీషే. నేను అదేరా నమ్మండి అయ్యా. లేదు 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 జగదీష్ కూడా బాగా ఫ్లడ్ చేస్తాడు. చీ, కావాలని చెప్తున్నారు. సిగ్గుపడుతున్నాడు చెప్పాడు ఇక్కడ. కదా, నేను అరే కావాలని ఎందుకు చెప్తాండ్రా? హూ చూసి ఇస్ అమ్మాయిలు రొమాంటిక్? హూ ఇస్ రొమాంటిక్? వీళ్ళ గురించి నాకు తెలియదు. ఐఎమ్ రొమాంటిక్. రొమాంటిక్, ఓకే. డ్రామాటిక్. డ్రామాటిక్. వీడి డ్రామాటిక్. ఊరికే అలిగేది ఎవరు? ఈడే. అయినా ఈడే. అలగడం కాదు, లేట్ గా వస్తే హే కొంచెం కైండ్ ఆఫ్ తిడతారు అక్కడే అన్నమాట. మింగి. చెప్పకు. అది అలగడమా, సర్ది చెప్పడం కదా. సర్ది చెప్పేది ఎవరు? అంటే పంచాయతీలు చేసే పంచాయతీ రాజు అయితే అనుకో. రాకుండా షార్ట్ అవుట్ చేస్తే వాడు. అంతగా గొడవ ఈ 6 నెలల్లో అన్ని గొడవలు అయ్యాయా? గొడవలు అంటే చిన్న చిన్న వాళ్ళిద్దరికి ఉంటాయి. చేతుల్లో కర్రలు తక్కువ కొట్టేసుకుంటారు. అవును. అదేంటి అలా చెప్తున్నాడు? సోది కాదు, వీడు షార్ట్ అవుట్ అంటే ఏముండదు. వీడు ఏం ఫీల్ అవడు. ఒప్పుకోడు రా అని. నువ్వు ఏం చెప్పు ఒప్పుకోడు. వీడు ఎంత లేట్ చేసినా ఏదైనా అరే దారా చేసేద్దాం, అరే అయిపోయింది కన్విన్స్ చేసేస్తాడు ఫాస్ట్ అలా కన్విన్స్ చేయదు అంట. అంటే ఆ విషయంలో ఇక్కడ రీల్ చేస్తుంటాడు, అక్కడ ఇంకో వర్క్ జరుగుతూ ఉంటది, ఓకే మళ్ళీ ఇక్కడ డాన్స్ చేసేస్తాడు ఓకే. ఒకేసారి Multitasking అన్నమాట. ఫోన్లో. ఒక కార్లో ఉంటది, ఇంకో డాన్స్ ఉంటుంది, అయిపోయిందా కార్ ఎక్కేస్తాడు. అదే చెప్పే కదా, కన్విన్స్ చేసేలా మాట్లాడతాడు అని. ఓకే. అంటే వర్క్ ఉందంటాడు లేదా ఏదో ఒకటి చెప్తాడు, స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా చెప్తాను. అంటే యాక్టివ్ మల్టీ టాస్కింగ్ అనుకోవచ్చు అనమాట. ఓ ఓకే. తెలివి సేమ్ హూ ఇస్ స్మార్ట్ అంతేనా? ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేరు లేదు, చెప్తున్నారు. స్మార్ట్ అంటే Like గిరీష్ ఏం లేదా? అన్ని పేర్లు మీ ఇద్దరు పేర్లే వస్తున్నాయి. డాన్స్ ఎవరు బాగా చేస్తారు, స్టైల్ హెయిర్ స్టైల్ ఎవరిది హెయిర్ ఎవరిది బాగుంటుంది. ఏరు పడ్డావా? హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నీ వల్ల. స్పీడ్ బాల్. నాదేమో చెప్పాలి మరి. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఎవరు? చాలా అమ్మాయిలు వెయిటింగ్ ఆ ఆన్సర్ కోసం. పవన్ కవచ్చు. ఫర్ మ్యారేజ్. ఆయన నేను చెప్తున్నారు మ్యారేజ్ అని మెటీరియల్. చెప్పి. నేను మ్యారేజ్ మెటీరియల్. మ్యారేజ్ మెటీరియలా? అంటే మీరు? నేను కూడా. వాడు ఆడు ఒరే, దీనికి ఏదో పేరు పెట్టరా, నాకు పేరు కూడా రావట్లేదు రే. ఓవర్ యాక్షన్. అమ్మా నమ్మొద్దమ్మా ఇన్ని. ఇది కాట్రా సైడ్. అంత సీన్ లేదు. వీడు కాదు. కావాలని చెప్తాను రా, నిజం అనుకో. ఐఎమ్ బాయ్ ఫ్రెండ్ అండ్ మ్యారేజ్ మెటీరియల్.
వీడు మ్యారేజ్ మెటీరియల్. అవునా? Yeah, నో ఆయన లవ్, చేసిన silent నో treatment. నథింగ్, నో లేదు, రిలేషన్షిప్. ముందు ఉండేది ఇప్పుడు లేదు. మీకు అప్స్ ఏమైనా ఉన్నాయి చెప్పు. నేను దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం తప్పితే ఏమని ధైర్యం చేయరా? చేయలే. దూరం ఏమని చేస్తావురా? అంటే నచ్చిన అమ్మాయిని చూస్తా అంతే. ఓకే. అమ్మాయి చూసి ఎంజాయ్ చేస్తాను. అంతే కాదురా, అంతే జస్ట్ కదా. ఐ ఫీల్ మై సెల్ఫ్ అంతే. అంటే మామూలుగా అంటారు లవ్ మీద అంత ఒపీనియన్ ఉండేది కాదు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ టైం అది. అండ్ ఈవెన్ నాకు నచ్చిన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, అంటే మాట్లాడదాం అనుకున్నా సరే క్రష్ కి. ఏంట్రో ఎవరు నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు అని చెప్పి దాని జోలికి వెళ్ళడం మానేసాం. ఓకే. అండ్ ఇంకా కెరియర్ కూడా సెటిల్ చేయాలి కదా. ఛత్రపతిలో డైలాగ్ ఉంటుంది, మనోడు ఎలా ఎంజాయ్ చేస్తాడు? అయినా కూడా వదలరు. ఆ? ఓకే. వీడి గురించి చెప్పాలంటే నా గురించి ఒక చెప్పేది ఏం బుక్ లేదు. కూడా సరిపోదు. 2 బుక్లు. ఇప్పుడు ఎవరిదైనా కనిపించారు వాళ్ళతో ధైర్యంగా మాట్లాడాలంటే మేము మాట్లాడలేం. ఈ కెన్ డూ ఇట్. ఓకే. మామూలుగా అంటారు కదా దూలగాడని, అట్లా మీ బ్యాచ్ లో మీ ముగ్గుల దూల ఎవరికి అంటే బాగా నాకేముందిరా అదోరా అనడానికి. ఈ ఖాళీ తుప్పి. గెలుపుతా ఆహా, ఉంటారు కదా. నేను చెప్తున్నా, మేము నార్మల్ గా ఉన్నప్పుడైతే వీడు కొంచెం దొలగాడు, బట్ వీడి కొన్ని టైమ్స్ లో హైపర్ అవుతాడు. ఆల్వేస్ దూలనా? అన్నీ యాక్టివ్ అవుతాం, కొన్ని నవ్వించడానికి ఫన్నీ వేలో ఉంది. ఓపెన్ గా చెప్పాలంటే మేము పార్టీకి వెళ్తే వీడు హైపర్ యాక్టివ్ అవుతాడు. ఉండాల్సిందే పార్టీ కంటే, ఇంకా గిరీష్ ఉండాల్సిందే. నాకు డాన్స్ చేయడం ఇష్టం, అలా వైబ్ అవుతాడు. వీడు నార్మల్ గా అవుతాడు. నేను చాలా నార్మల్ ఉంటా. నార్మల్ టైం ఏం లేదు, మనోడు కొంచెం నన్ను కూడా చెప్పు. ఈ టైప్లో వేస్తే నేను అలా వేస్తాను అంతే. అపరిచితుడు చంద్రముఖి టైప్. ఆ చంద్రముఖి వేరే చెప్తాను, ముందు అపరిచితుడు టైప్ మల్టీ పర్సనాలిటీస్ ఉండే వాళ్ళు ఎవరు? ఐ థింక్ మల్టిపుల్ పర్సన్. పవన్ అన్ని యాంగిల్స్ కనిపిస్తాయి. అవునా? కోపం చూపిస్తాడు, సడన్ గా చూసి సడన్ షాక్ గా అయిపోతాం కదా, కన్సర్న్ ఈ చేస్తాడు. యాంగిల్ ఏందిరా బాబు అని చెప్పి అట్లా. మనోడు ఏం తెలుసా, తప్పు జరిగింది అనుకో, ఇలా బిహేవ్ చేశాడు అనుకో, అందరి ముందు అండు ఫోన్ చేస్తాడు నైట్కి, ఓ, ఇలా ఉందిరా మంచి పద్ధతి ఇది కొంచెం మార్చుకోరా అని చెప్తాడు అనమాట. ఓహో. రేలంగి మామయ్య ఎవరు? ఇక్కడ అలాగే మామూలు ఎవరు లేరు. అంతా మనోళ్ళే. ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. అలా లేదు కానీ చెప్పేగా ఏం చేసినా ఏం చేయలేదు అన్నట్టు ఉంటాడు వీడు. ఓకే. అది మనం ప్రాణాలు పోయినా సరే వస్తున్నాం ఇంకా చేద్దాం, హాస్పిటల్కి వెళ్ళాలరా నేనంటే కొంచెం ఊపిరి పీల్చుకో, వచ్చేస్తాను గ్యాప్. పైగా సారీ అవి కూడా ఏమండవు. సారీ ఎన్నిసార్లు చెప్పలేదురా నీకు? చేద్దాం సారీ సారీ కావాలంటే 3000 అక్కర్లేదు, అసలు నేనేం చేయలేదు. నేను ఆన్ టైం వస్తే, ఇప్పుడు ఆన్ టైం సెట్కి వచ్చి 2 వర్క్ చేద్దాం అని పిలుస్తారు, ఎంత లేట్ వచ్చినా 2 చేద్దాం అంటాడు. ఇదేంటిడు అసలు ఏం చేయలేనట్టు, అసలు ఇంత ఇలా ఎలా ఉన్నాడు రా బాబు, ఇడు అలవాటు అయిపోయిందేమో అనిపించింది. చిరాకు పడేది ఎవరు? ప్రతిదానికి చిరాకు. ఏంది పవన్ మీద ఇన్ని కంప్లైంట్స్? పాజిటివ్ అయిన చెప్పే కదా పవనే, అన్నీ ఉంటాయి పవన్ లో. నెగటివ్ అయిన పవనే, అన్నిటికీ నేనున్నాను పవన్ లో అనుకుంటా. అన్నీ ఉంటాయి. ప్రతిదానికి చిరాకు పడిన కానీ చిరాకు పడతాను, చెప్పగా లేట్ చేస్తే చిరాకు లేట్ పడతాను, కానీ లేదా సరిగ్గా చాలా షేడ్స్ ఉన్నాయి అయితే పవన్ లో, అన్నీ మస్తు షేడ్స్. కానీ నేను కొంచెం భరించలేను, వీడు భరించగలడు. ఓకే. ఏంట్రా అనిపిస్తుంది నాకు. అట్లయితే బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ జగదీష్ ఉండాలి కదా, భరించేవాడు. ఓకే అందరిని భరించడమా? నీకు చెప్పా, ఒకటే అందరిని భరిస్తాడు, 2 నీకు రేపు ఉదయం మార్నింగ్ 10 చెప్తాడు, 1 కల్లా వచ్చేస్తాడు. 1 కల్లా వచ్చేస్తాడా? అండ్ నైట్ కూడా. అవును, ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఏ టైం కని చెప్పారు, కరెక్ట్ టైంకి వచ్చారు కదా. వీడు నిన్న యాక్చువల్లీ రీల్ చేద్దామని చెప్తాడు. నిన్న ఈవినింగ్ రీల్ అనుకున్నాం యాక్చువల్లీ మేము. ఈవినింగ్ 11 o'clock ఈజ్ ఈవినింగ్. లేదు నా 9 కని చెప్పాడు. అదే night. కాదు, ఓకే జిమ్ లో ఉన్నాడు అప్పుడు. అవును జిమ్ లో ఉన్నా. ఫోన్ చేసి అయితే నేను నిన్నే జిమ్కి వెళ్ళాను, డ్రెస్ కూడా తెచ్చుకున్నా. సో వీడికి చెప్పా 10 రీల్ చేద్దాం ఈ రోజు అని. నేను ఇలాగా పిఆర్ చేస్తున్నా, వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. వెళ్ళి ఫోన్ చేస్తాడు అనుకుంటే చేయట్లేదు, 11 అయింది. నేను ఫోన్ చేసి కోప్పడి ఎంతసేపు వెయిట్ చేయాలి రావా అంటే, ఒరే నువ్వు చేస్తావు వెయిట్ చేస్తున్నా అని ఆబ్వియస్లీ అలా మాట్లాడుతానమాట. ఓకే బయలుదేరంటే వచ్చేస్తున్నా అన్నాడు. 12 అయింది రాలేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ అమ్మాయి ఎవరు ఎత్తింది, జగదీష్ మొబైల్ ఇక్కడ వదిలేశాడు, తను రాగానే ఇస్తానండి. జగదీష్ ని ఇరికిస్తారు ఎందుకు? లేదు అక్కడ పబ్బలో ఎవరో
పాపం ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ, ఏమనుకుంటారు? లేదులే గర్ల్ ఫ్రెండ్ టేబుల్ మీద వదిలేసాడంట. నాకు అనిపించింది ఇది కావాలని అలా చెప్పమన్నాడు అనిపించింది. తర్వాత మళ్ళీ చేశాడు. అప్పుడు లిఫ్ట్ చేశాడు. ఎరా ఏంటంటే మరి మొబైల్ కనబడలేదు రొప్పుదాకా అన్నాడు. ఆహా. మొబైల్ ఒక దగ్గర పెట్టి మర్చిపోయా, వేరే దగ్గరికి వెళ్ళిపోయా. నాకు పిచ్చ కోపంలో ఉన్నాను. స్టార్ట్ అవ్వరంటే అయిపోతున్నా అన్నాడు. రాలేదు. 11 కి స్టార్ట్ అవుతా అన్నాడు. 12 కి ఏమో మొబైల్ కనబడలేదు. 12:10 కి స్టార్ట్ అవుతున్నా అన్నాడు. మధ్యలో యాక్చువల్లీ హంగరీ 11 కి స్టార్ట్ అవుతా అన్నాడు కదా, ఆ టైంలో తినేసి వస్తా అన్నాడు. Hmm. 1 అవర్ అయింది. Hmm. తినడానికి కూడా 1/2 అవర్ తీసుకున్నా. వీడు ఎంత పబ్లో ఆర్డర్ చేసినా గంట సేపటికి ఏం ఇవ్వరు కదా. కాదు, నేను 11 కి మొత్తానికి ఏ టైంకి వచ్చారు? రాలేదా? 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను ఇంకా ఆ టైంలో కూడా ట్రాఫిక్ ఉంది అని చెప్పడానికి కూడా లేదు కదా సో నేను జగదీష్ ఇంకా బాబు. కాపీ- ఇరుక్కుంటాం. దొరికిపోతాడు. దొరికిపోతాం. నేను ఇంకా కాపడి లేదు, చుట్టూ ఉన్న వాళ్ళ స్నాప్స్ పెడుతున్నా, చూస్తున్నాం కదా, ఓ ఓ అక్కడ లేరని చెప్తున్నాడు, ఓహో. అక్కడ గుద్దుతున్నాడు పైకి. గుర్తున్నాడు. సో నాకు ఇంకా కోపం వచ్చి నేను ఈ వెళ్ళిపోయాను. స్నాప్ వల్ల చాలా ఇరుక్కుంటాం. ఏం లేదు, నేను అలాగే దాచాను. ఫస్ట్ అన్ని పెడతాను. నేను చెప్పింది మీరు ఏంటంటే పెట్టకపోయినా పక్కన వాళ్ళు పెట్టేస్తున్నారు కదా. నేను చెప్పింది ఏంటి అంటే 11 కి ఫుడ్ తినేసి వస్తా అని చెప్పా. 11:40 అయింది, కానీ నేను అక్కడ క్లియర్ గా చేసిన కాబట్టి ఇంకా అక్కడ కొన్ని సార్ట్ అవుట్ అవ్వలేదు. ఎన్ని చేస్తారు సార్? అందుకనే late. ఎన్ని చేస్తారు అసలు? ఎన్నో వర్క్స్ చేస్తాడు. నేను అదే అంట, మరి నీకు ఎంత టైం అవుతుంది చెప్పు, మేము వేరే పని చేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి చూసుకుంటాం, లేదా మేమిద్దరం చేసుకుంటాం. చదివిపోయినరా 5 minutes 2 minutes 2 hours అవుద్ది ఇంకా రాడు. నాకు ఇది చాలాసార్లు అయింది. సో నిన్నే ఏం చేశానంటే 12:20కి కూడా వీడి దగ్గరే ఉన్నాను. వీడు వచ్చేసాడు అన్నాడు. నేను ఇంకా నేను వెళ్ళిపోయాను అని చెప్పి నేను స్టార్ట్ అయిపోయాను. Hmm. సో వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నాకు మళ్ళీ రాడు, మళ్ళీ కాల్ యాక్చువల్లీ ఒక చేశాడు. క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నాకు ఇక్కడ దొరికిపోయాడు. ఫ్లిప్ మాస్టర్ ఎవరు అని అడుగుదాం అనుకున్నా, అర్థమైపోయింది నాకు. నేను flip చేశాను ఇక్కడ. అంటే ఇక్కడ తెలిసిపోతుంది కదా. సో సో ఎవరు మీరే సో చెప్పండి, నిన్న ఫ్లిప్ వెళ్ళిపోయాను. మాస్టర్ ఎవరు? మీకే నీకు అర్థమైందిగా. అంతేనా? నేనే కాదు. సో నిన్న కాపడి వెళ్ళిపోయాను కదా, Hmm. అందుకు ఈరోజు ఆన్ టైం. అది కూడా నేను ఎక్కడున్నావు టైంకి రా, లేట్ చేయకు అంటే వచ్చాడు. అండ్ యాక్చువల్ మేము స్టార్ట్ అయ్యాం, టూ మచ్ ట్రాఫిక్ ఉంది ఈ రోజు. ఓకే, అబద్ధాలు ఎక్కువ చెప్పేది ఎవరు? అన్నిటికీ జగదీష్ ఏనా? నేనా? అలా అది అబద్ధంలో కూడా అంటే అనిపించింది. ఆలోచించాడంటే ఎవరు దొరకలేదా కాబట్టి, మీరే కాబట్టి మీరు చెప్పలేదు, అంతే కదా. ఒరే 2 minutes లో వస్తాయని 2 hours వస్తుంది, అబద్ధం కదా. పెద్ద అబద్ధం, పచ్చి అబద్ధం అది. 2 minutes అని యాక్చువల్లీ చెప్పను. అట్లా అరే అమ్మాయిలు కొంచెం చేస్తారంటారు, time రెడీ అవ్వాలంటే ఒక 3 గంటలు అవుతుంది అని అంటారు. వీడు ఏంటంటే ఎందుకు లేట్ అవుతుంది అసలు? ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉంటాయి వాడికి, ఎక్కువ మందితో appointments ఉంటాయి. ఉంటాయి. ఓహో. నెక్స్ట్ వీడి వర్క్ వీడు చేసేసుకుంటాడు. ఆ? విత్ హూమ్? చెప్పేస్తారు మరి ఇవన్నీ. persons. ఆడింటికి వెళ్ళొద్దా ఏంటి మళ్ళీ? వర్క్ వీడు వర్క్ అని చెప్పాలా? వీడు యాక్చువల్లీ టైము ఎలా పడితే అలాగా వేస్ట్ చేయడు. ఆ టైంలో చూసాను. ఇప్పుడు కాస్త టైం దొరికిందంటే పదండి రీల్స్ చేద్దామని అంటున్నాడు. సో వీడు పిఆర్ గా చేసినా వాట్ ఎవర్ వీడు వర్క్ చేసేసుకుంటాడు. సో మనం ఖాళీగా మేము టైం వేస్ట్ చేస్తాం. ఆ టైంలో మాకు ఆ చెప్పి టైం వేరే బట్టి time మేమే వాడు యూజ్ చేసుకుంటాడు. ఐదర్ అపాయింట్మెంట్ అయితే అపాయింట్మెంట్, వర్క్ అయితే వర్క్. ఏమైనా ఫ్రెండ్ కలవడంటే ఫ్రెండ్ కలుస్తాడు. ఆ గ్యాప్ లో మాకు చెప్తే మేము వేరే వర్క్ చేసుకుంటాం. అదే అది మైనస్. మిస్ అవుతుంది, వెయిటింగ్ అయిపోతుంది మాకు. యాక్చువల్ చాలా రీల్స్ చేసేవాళ్ళం లేదండి వాటి. స్టార్టింగ్ డేస్ లో చాలా ఎక్కువ చేసేవాళ్ళం. నా వాళ్ళ తక్కువ ఫస్ట్ బాగా రీచ్ వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? బాగుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే ఒక ట్రైయో మేము ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు. ఒక మంచి ఫేమ్ వస్తుంది. ఇప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు కదా, అలాగా కైండ్ ఆఫ్ బ్రాండ్ అట్లా క్రియేట్ చేస్తే బాగుంటది. బ్రాండ్ అని చెప్పారు కాబట్టి ప్రమోషన్స్ ఎలా నడుస్తుంది? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ప్రమోషన్స్ నడుస్తుంది. సో ప్రమోషన్స్ ఎలా నడుస్తుంది మీకు? ఎలా అప్రోచ్ అవుతున్నారు? అవుతున్నారు. మేమైతే బెట్టింగ్ కానీ గేమింగ్ కానీ చేయాలని అసలు అనుకోలేదు. స్టార్టింగ్ లో అనుకున్నాం. సో అది గుడ్ థింగ్. ఇంకా రిమైనింగ్ ప్రొఫైల్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ చేస్తే ఆడే చెయ్యి. ప్రెసెంట్ గోయింగ్ గుడ్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంది మిస్టర్ జగదీష్. జగదీష్ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ సంపాదించాడు. అమ్మా అడగండి అమ్మా. ఒక్కసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకున్నా ఎక్కువ ఈడీ ఆడి ఉంటాయి. కలిసి చేస్తుంటారు వాళ్ళు, పాపం వాళ్ళిద్దరు కలిసి సంపాదించేది మీరు ఒక్కరు కొట్టేస్తున్నారు కదా. అంత కలిసి వాళ్ళిద్దరు కలిసి రీసెంట్ టైమ్స్ లోనే ప్రమోషన్స్ 6 or 7 చేశాడు. నాకే తెలిసి మన కొలాబ్ ఇవ్వాలి, కొలాబ్ స్టోరీ పెట్టండి. ఎందుకులే. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుందే ఒక జెలస్ ఫీలింగ్ అనేది ఒకరి తర్వాత ఒకరు ఇంక్రీజ్ అవుతుంటే ఒక జెలస్ ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్లో కావచ్చు, ఏదైనా ఏ రిలేషన్లో అయినా ఒక జెలస్ ఫీలింగ్ అని ఉంటుంది.
సో మీరు మీ ప్రొఫైల్లో పెడుతున్నప్పుడు నీ దాంట్లో ఎక్కువ రీచ్ వస్తుందనో లేకపోతే నా ప్రొఫైల్లో పెడదాం నాకు ఫాలోయింగ్ రావాలనో ఇట్లా ఎప్పుడైనా క్లాషెస్ జరిగాయా? బోల్డ్ సార్లు. నా వైపు చెప్పండి కదా. ఓహో, ఎక్కువసార్లు ఆయనే అడిగారా? స్టార్టింగ్ లో నేనే అప్లోడ్ చేసేవాడిని, చాలా బాగా వచ్చేది రీచ్. తర్వాత జగదీష్ వీళ్ళందరూ ఏమంటే స్ప్లిట్ చేసుకుందాం, ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చేసుకుందాం అన్నారు. Okay. అక్కడ డౌన్ అయ్యింది. ఓకే ఓకే, ఎందుకు డౌన్ అయింది? నాది పెట్టిన ప్రతిసారి బాగా వచ్చేవి అనమాట. అలా కంటిన్యూ అంటే చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ నుంచి ఇంకా నెక్స్ట్ నుంచి నా దాంట్లో లేదు పెట్టాలి లేదు ఆయన. అలా ఏం లేదు. స్టార్టింగ్ బాగా ఫాలోవర్స్ ముగ్గురికి ఇంకోటి బాగా ఏంటంటే పెరిగాయి. మేము స్టార్టింగ్ చేసిన సాంగ్స్ చాలా బాగుండేవి. అంటే కంపేర్ టు ఆ సాంగ్స్ కానీ వాళ్ళు నన్ను నేను చేసేవాడిని స్టెప్స్ అంటే ఏం పెట్టినా ఫ్రేమ్ ఎలా పెట్టినా వాళ్ళు బ్లైండ్ ఫాలో అయిపోయేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, బాగా వచ్చేసింది కాబట్టి మేమే చెప్పాలంటే బ్రౌన్స్ అంటే అదే నా నేమ్స్ ఎక్కువ పెడతారు కదా, పెట్టిన వెంటనే ఏంట్రా డ్యాన్స్ ఎలాగో చేస్తున్నావు కదా మాకు హైలైట్ చేయరా. ఓహో, ఎడిటింగ్ లో కానీ బ్యాలెన్సింగే వెళ్తుంటది. మనోడైతే మేనేజ్ చేసేస్తాడు డ్యాన్స్ అండ్ ఆ లో. మూమెంట్ షార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. మీ వీడియోస్ లో మూమెంట్ షార్ట్స్ యాక్చువల్లీ ఆన్ ది స్పాట్ చేస్తాం. మాకు వీడియోస్ తీసే డిఓపి ఉంటాడు ఫ్రెండ్ స్వామి అని అబ్బాయి. అంటే ఎట్లా అనుకుంటారు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంటారా? టైం అంతా అక్కడికి వెళ్ళి ఒక ఎన్ని హాఫ్ అన్ hours అవర్ చేస్తారు మీరు అసలు? 3 hours 3 hours. ఒక రీచ్ నైట్ ఎన్ని గంటలకు వెళ్తారు? ఒక్కొక్కసారి 4కి 5:30కి వెళ్తాం. 11:30కి వెళ్ళి 1 o'clock వరకు నిలోఫర్ చేసుకుంటారా? చేస్తాం కదా అక్కడ కాఫీ తాగిసుకుని వెళ్తాం. 3:30, 4, 5 అయిన కూడా ఉన్నాయి. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆన్ ది స్పాట్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడే స్టెప్స్ అన్ని కంపోజింగ్ కూడా అక్కడే చేస్తాం. How Danvi came to you in your life? త్రూ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. అంతేనా? వాళ్ళకి మేము అదే తెలిసామంటే దాన్వి అని అంత క్వశ్చన్ మార్క్ మీకు తెలీదా? తెలుసు. మరి అంటే మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాదు. అంటే ఈ దీంట్లో మీతో పాటు డాన్స్ చేసింది, కొన్ని రీల్స్ చేసింది కాబట్టి సో తను ఎట్లా ఎంటర్ అయింది మీ గ్రూప్ లోకి? ఫస్ట్ జగదీష్ చేశాడు, తర్వాత ఆబ్వియస్లీ మేము ట్రయో గ్యాంగ్ కాబట్టి సో తను మాకు పరిచయం అవ్వడం. అండ్ ఆ ఇయర్ లో వీడియో కూడా చూసాను, చాలా క్యూట్ అనిపించింది మీరందరూ సపోర్ట్ చేస్తూ. ఏ వీడియో? ఇయర్ లో స్టార్టింగ్ నేను లేను, యూట్యూబ్ బ్లాగ్స్. సో సిన్స్ ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ కనెక్షన్స్ ఎలాగా చేస్తారో సో అట్లాగా ఇయర్ వాళ్ళు కూడా మంచిగా మాతో ఉన్నారు, బాగా చేస్తారు. నయని పావని కావచ్చు, శ్వేత కావచ్చు, వీళ్ళందరూ డాన్స్ బాగా చేస్తారు కదా, వాళ్ళతో చేశారా లేకపోతే చేయాలనుకుంటున్నారా? వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అలానేం లేదు, వాళ్ళు అదేంటి అలా చూస్తున్నారు? ఎవరు చెప్పాలి ఆన్సర్ అని చెప్పి ఇప్పుడు దాకా చెప్పేశారు, ప్రతిదీ అడిగిన దానికి మీరే ఆన్సర్ చేశారు, ఇప్పుడు మీరు ఇలా అంటే చూస్తున్నారు. కంపారేటివ్ నాకన్నా వీళ్ళిద్దరికి లైక్ మెసేజెస్ ఎక్కువ వచ్చినాయి బట్ ఈ ప్రొఫైల్స్ కొలాబరేషన్ కోసం. కొలాబరేషన్ కోసం సో అందుకు ఇన్ని అడిగారు సో అందుకు మిమ్మల్ని ఎందుకు అడగలేదు? ఆల్రెడీ చేస్తాడు. అంటే మీరు ఐ డోంట్ నో. సీరియస్ గా ఉంటారు. ఓకే, నైనిక నైనిక అడిగాము. నైనిక ఇద్దరు ప్రాజెక్ట్ చేశారు. నైనిక చేద్దాం అంది బట్ తర్వాత తను కొంచెం బిజీ అయిపోయింది. అండ్ అది పక్కన పెడితే వీటితో చేశారు. అండ్ ఈవెన్ హారిక కొయిలా సాంగ్ కూడా హారిక. యా, షీ వాంటెడ్ టు గెట్ కొలాబరేట్ విత్ us. ఓకే, ఆ సాంగ్ కోసం. సో అలా వేళ్ళు వచ్చి నాకైతే ఎవరు అడగల, ఐ డోంట్ నో వై. మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో? బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, అన్ని రకాల మెసేజ్లు వస్తాయి. అవునా? అంటే మీకు రావా? అంటే చూడట్లేదా? బ్రౌన్ షర్ట్ ఒకటే వస్తుందా, ఇంకేం రావట్లేదా? జస్ట్ నార్మల్ మెసేజ్, ఇలా డాన్స్ బాగా చేస్తున్నారు అంత. నిజం చెప్పండి, అలాంటి హ్యాండ్సమ్ క్యూట్ గా అట్లా వీళ్ళిద్దరు ప్రపోజల్స్. మెనీ ప్రపోజల్స్ ఫర్ గిరీష్. గిరీష్ మెనీ కేనా? ప్రపోజల్స్. యు ఆర్ మై క్రష్. నమ్మకండి అయ్యా వెళ్ళి. ఇందాక గిరీష్ డాన్స్ ఆబ్వియస్లీ జగ్గు అని కూడా చూసాను చాలా చోట్ల. పాపం పవనే ఎందుకు రావట్లేదు. మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా. చూసాను గిరీష్వి పవన్ ఉంటాయి. లేదు, నేను చూసాను జగదీష్ జగ్గు అని చెప్పి చూసాను. ఎందుకురా నా మీద లైవ్ లో కూడా అబద్ధాలు ఆడుతావు. అరే ఫోన్లే దేనో ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంది, అలా ఏం లేదు. సో బట్ ఫ్యాన్ అటాక్ ఎప్పుడైనా జరిగిందా? ఫ్యాన్ అటాక్ లాగా అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి ఓ వావ్ అని చెప్పి అలాగా ఏమన్నా ఏంటి ఆ మూమెంట్, క్రేజీ మూమెంట్ ఏంటి? చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, బాగుంది అయింది. ఓకే, ఈవెన్ లైవ్ లో కూడా లైవ్ లో యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు చేశారు. ఓకే, సో ఇట్స్ గుడ్, అంటే దట్ జెన్యూన్ ఫీలింగ్. అండ్ బయట వెళ్తున్నప్పుడు కూడా కావాలరా వన్స్ మోర్ ప్లీజ్ ఐ వాంట్ దట్. అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు.
యాక్చువల్లీ మేము చేసే రీల్స్ ప్లేస్ అందరికి స్పాట్ బాగా గుర్తుండిపోయి ఆ ప్లేస్ చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు చాలా మంది అక్కడ ఎప్పుడు వస్తారని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా ప్లేస్ దగ్గర చేద్దామంటే ఓకే. ఇప్పుడు ఆ ప్లేస్ అందరూ కబ్జా చేసేసారు. అవును నిజంగా ఇప్పుడు అంటే మిమ్మల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేశారు కూడా కదా నైట్ టైం రీల్స్ చేయడము. సో ఎప్పుడన్నా పోలీసుల దగ్గర నుంచి ఇబ్బంది ఫీల్ అయ్యారా? అంటే ఉండనియ్యారు కదా ఆ టైంలో యూజువల్లీ. అవునవును, అంటే వాళ్ళు వస్తే మేమే వెళ్ళిపోతాం, వాళ్ళు లేనప్పుడు అందరికీ ఫస్ట్ వెళ్ళిపోతారు ఫస్ట్ సౌండ్ రాగానే. సివిక్ సెన్స్, ఐ ఫాలో సివిక్ సెన్స్. అంటే అప్పుడు దాకా వాళ్ళ డ్యూరేషన్ అంటే వాళ్ళ టైమింగ్, ఈ టైం తర్వాత చేయకూడదు అంటే 12 దాకా అలౌడ్. దట్టు మేము చేసేది రోడ్ మధ్యలో కాదు, రోడ్ సైడ్ లో. సో దట్స్ టోటలీ ఓకే. యాక్చువల్లీ నిలోఫర్ రాకముందు ఆ ప్లేస్ చాలా బాగుండేది. ఓకే. క్రౌడ్ అసలు ఎవరు కనిపించేవారు కాదు, మొత్తం వాడేసేవాళ్ళం. కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరు ఫోన్ ఉంటే చాలు, నా ఫోన్లో నెట్ ఉంటే చాలు, మంచి క్వాలిటీ వీడియో వస్తే చాలు, ఏదో ఒకటి వీడియో చేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఫాలోయింగ్ రాగానే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఫీల్ అయిపోతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు కొత్తగా వచ్చే వాళ్ళు? ఒక్కొక్కరు చెప్తే బెస్ట్. అదే ఒక్కొక్కరే. ఫస్ట్ గిరీష్. 4-5 years బ్యాక్ నుంచి ఇన్స్టా యూజ్ చేస్తున్నా. అస్సలు ఎలా ట్రై చేయాలో యాక్టింగ్ వీడియోస్ చేసేవాడిని, డ్యాన్స్ వీడియోస్ చేసేవాడిని. ఎలా చేసినా సరే రీచ్ రాలేదు. రీచ్ వచ్చేది కాదు. కొన్ని వైరల్ అయినా సరే ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు కాదు. ఐ థింక్ వీళ్ళతో కలిసి ట్రయో మాత్రమే నాకు హెల్ప్ చేసింది. మనకి ఏది క్లిక్ అవుతుంది మనకు తెలియదు కదా. ఈ ట్రయో హెల్ప్ అయ్యింది నాకు. చెప్పగలను, నాకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్పరా అంటే నెక్స్ట్ తర్వాత రాక ఛాన్స్ వచ్చింది పాపం గిరీష్ కి మాట్లాడడానికి. అది కూడా అంతే, ఎవరితోనూ మాట్లాడినోడు అన్ని చోట్ల ఈడే కావాలి, అందరితో ఈడే కావాలి. నేను మాట్లాడాను, ఎక్కువ వీడు మాట్లాడా. నేనేం చెప్పలేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి. మాట్లాడరా పాపం చెప్పు ప్లీజ్. ఇప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే చాలామంది వరకు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి తెలుసు ఇలా ట్రై చేస్తే రాదని, కొంచెం డిఫరెంట్గా కాకుండా ఏదో క్రింజ్ టైప్లో ట్రై చేస్తున్నారు. అవును, వాళ్ళకి మాత్రమే చాలా వస్తుంది. అవును, దానివల్ల మామూలుగా రీల్స్ చేసే చాలా మంది టాలెంట్ వాళ్ళు చాలా మంది చూస్తున్నాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటాడు మా హోమ్ టౌన్లో. ఆ అబ్బాయి ట్రై చేస్తే చాలా బాగా హ్యాక్ చేస్తాడు. మంచి ఫ్రేమ్ పెట్టి రింగ్ లైట్స్ పెట్టుకుని. ఆ అబ్బాయికి రావు. చాలా మంది చూస్తాను. కొంచెం అంటే ఆ క్రింజ్ ని మీమ్స్ లో స్ప్రెడ్ చేయడం వల్ల మళ్ళీ వచ్చి రీచ్ రావడము అలా జరుగుతుంది. మళ్ళీ నాకు తెలుసు టాలెంట్తో ఉన్న వాళ్ళు ఒక్కవేళ వచ్చిందంటే హోల్డ్ చేయగలరు. ఇలా సడన్గా క్రేజ్ వచ్చింది అనుకో క్రింజ్ టైప్లో, అది ఒక 1 month వరకే ఏమో అనుకుంటున్నాను. కొంతకాలం మర్చిపోతారు, కొంతకాలమే. బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి అనుకున్నా. మీ ఆన్సర్ ఏంటి? జగదీష్ గారు రెడీగా ఉన్నారు, ఆన్సర్ తో చెప్పేయండి. నేను చెప్పేదంటే ఏం లేదు, ఏది కంప్లీట్గా తెలుసుకోకుండా కన్క్లూజన్కి వచ్చేసి నెగిటివ్ ప్రమోషన్స్, నెగిటివ్ రివ్యూస్ ఏది ఇవ్వద్దు. ఐదర్ ఒక ఇష్యూ అయినా, ఏదన్నా బ్రాండ్ అయినా, ప్రోడక్ట్ అయినా, ఎనీథింగ్. అండ్ ఇంకా ఏ కంటెంట్ చేసినా కన్సిస్టెన్సీతో విత్ గుడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది అనేసి నా సజెషన్. అంతే ఫర్ యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ స్టార్టింగ్ రైజింగ్ బట్స్. అయ్యా మాకు కూడా కొన్ని ప్రమోషన్స్ ఇవ్వయ్యా ప్లీజ్ అయ్యా. అన్ని చేస్తే వాడు అలా అడుగుతాడు. చూసానండి హెయిర్ కి, బియర్డ్ కి మ్యాక్స్ బ్రాండ్ అంబాసిడర్ తెలుసా మీకు? ఓ వావ్, అది కాంట్రాక్టింగ్ రాసుకున్నారు. నెక్స్ట్ అది మొత్తం మాల్స్ లో అన్ని వీడి ఫోటోస్. వాళ్ళు చూసారంటే ఎవరు నెక్స్ట్ మంత్ నుండి పాపం ఆయనకు కూడా ఇవ్వచ్చుగా. ఒక్కటే వీడే ఎక్కువ చేస్తాడు. వీడు మెజారిటీ మీరే అంటున్నారు. మెయిన్ చేస్తా, కొన్ని చేస్తాను నేను. సో మీ ఆన్సర్ ఏంటి? సో నా ఆన్సర్ ఏంటంటే, సో క్రింజ్ కంటెంట్ చూసి లేదా మీ కంటెంట్స్కి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయని, ఎవరు ఏదో అన్నారని అస్సలు మీరు డీవియేట్ అవ్వకండి. మీరు ఏం చేయాలనుకున్నది మీరు క్లారిటీ ఉండాలి, అది పేపర్ మీద రాసుకోండి. కన్సిస్టెంట్గా చేయండి, స్లోగా అయినా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే, అల్టిమేట్లీ మీకు నచ్చింది చేయండి. అట్లీస్ట్ జర్నీని ఎంజాయ్ చేస్తారు. 1 dayలో కొంత వేరే వాళ్ళకి వచ్చిందని మనకు వస్తుందని తెలియదు. లక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లక్తో పాటు హార్డ్ వర్క్. ఇంకా అది కూడా వర్కౌట్ అవ్వకపోతే పవన్ వీడియోస్ చూడండి, మోటివేట్ అవ్వండి. సో మీరు రెడీగా ఉన్నారా? అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి పవన్ వీడియోస్ చూడండి అన్నారు. సో మీరు కాకుండా మీతో పాటు ఇంకా ఎవరైనా జాయిన్ చేసుకొని ఎప్పుడన్నా అట్లా కొలాబ్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? అంటే నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా. యా, ఐఎమ్ విల్లింగ్ టు, డెఫినెట్లీ. చేస్తుంటాం కదా.
తీసుకుంటాం సడన్ అండ్ నిన్ననే పెట్టారు వేరే post ఇద్దరితోటి పోస్ట్ చేశారు. అంటే నేను ఎవరో మీ డాన్సర్స్ ఫ్రెండ్స్ అలానే కాదు మేము అదే ప్లేస్ డాన్స్ చేస్తాం కదా, ఒక ఫ్యాన్ గర్ల్ ఒక అమ్మాయి వచ్చింది, అన్నయ్య మీతో రీల్ చేద్దాం అనుకుంటున్నాం, మాది గుజరాత్ అని చెప్పింది. అవును, మొన్న ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని చెప్పి ఒక వీడియో ఫేస్ చూపించకుండా మా ముగ్గురులో ఎక్కువ ఫ్యాన్స్ తో దగ్గరగా ఉండేది ఈ అబ్బాయి. ఏంటి ఆ స్టోరీ ఏంటి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటి నుంచి అడిగారు రీల్స్ చేద్దామని. మరి ఫేస్ ఎందుకు చూపించలేదు? వాళ్ళకి రివీల్ చేయడం ఇష్టం లేదు. అది ఫేస్ ఉండదు కాబట్టి. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ రీల్స్ చేయరు అనమాట. అసలు వాళ్ళ అకౌంట్ లో కూడా వాళ్ళ ఫేస్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికి మేము కనబడకూడదు, బట్ మీతో చెయ్యాలి అని అంటే, సో అలా ఒక అమ్మాయి కనిపించింది, ఇంకో అమ్మాయి కనిపించకుండా చేసింది. సో వాళ్ళిద్దరు ఒకే రోజు అవునా? వచ్చారు. ఆ వీడియోస్ నాకు ఇన్స్టాలో కనిపించలేదురా. అది వాళ్ళ కోరిక, నీ ప్లాన్ మాకు అర్థం కావట్లేదు. వాళ్ళే అడిగారు, వాళ్ళే. అంటే బేసిక్ గా రీల్ చెయ్యాలి అన్నంత ధైర్యం ఉన్న అమ్మాయి ఫేస్ చూపించుకోవడానికి ధైర్యం లేకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. సింపుల్. ఇప్పుడు ఫేస్ అందరికి పబ్లిక్ అవ్వకూడదు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టకూడదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాగా. అండ్ వాళ్ళ ఇంట్లో మెమరీ లాగా ఎవరో ఒకరు చూడొచ్చు, చూసి జడ్జ్ చేయొచ్చు. పవన్ తో ఒక reel చేశాను అన్న మెమరీ లాగా ఫ్యాన్ మూమెంట్ కదా అది. వీడు ఎక్కువ ఫ్యాన్స్ తో కొంచెం కనెక్ట్ ఉంటాడు, రియాక్ట్ మీరు అవుతాడు. ఎవరితో ఉంటారు? నేను ఎవరితో రిప్లై ఇవ్వలేను, భయం వేస్తుంది. మాట్లాడలే, నేను మాట్లాడడం తక్కువ. చూసానండి. లేదు సడన్ గా వస్తే కొత్త వాళ్ళతో చాలా తక్కువ మాట్లాడు. అదే చెప్పగా వన్స్ ఓన్లీ హైపర్ అయ్యేది కెమెరా పార్టీలో. సో మీరు పార్టీలో గిరీష్ని కలిస్తే డెఫినెట్లీ మాట్లాడతారు. ఏ పార్టీలో ఏ క్లబ్ లో చెప్తే వచ్చేస్తారు. అలా ఏం లేదు, ఎక్కడ పార్టీ ఉన్నా బాగానే మాట్లాడతాడు. ఎక్కువ మన అదే మాకు కావాల్సింది అదే. లోకో ఐ మీన్ క్రిస్టల్ క్లబ్ అని కిచెన్ అక్కడికి వాళ్ళ ప్రమోషన్ చేద్దాం. అంత పిఆర్ అయితే మాత్రం వెళ్ళినంత నీకు 10,000 పెంచారు పేమెంట్. అక్కడికి ఎక్కువ వెళ్తారు. చూసావా? తెలివైన కాదండి, పన్ను పని ప్రమోషన్. ఇది స్మార్ట్ వర్క్. వెరీ స్మార్ట్. హి నోస్ హౌ టు హ్యాండిల్ పీపుల్, హౌ టు. లైఫ్ లాంగ్ పిఆర్ గా ఉంటావురా. ప్లీజ్ రా. ఓహో అదా కథ. నీ ప్రమోషన్ నన్ను వాడుకుంటున్నావురా. ఓకే, హ్యాపీ ఫీల్ అవుతాను. సో బట్ ఇట్స్ ఫన్, బాగుంటది. ఎప్పుడన్నా మీరు వీడియోస్ చేయనప్పుడు ఎవరైనా మిస్ అయ్యారు? మీరు ఫస్ట్ గిరీష్, వీళ్ళిద్దరిలో ఎవరిని మిస్ అవుతావు ఒకవేళ కలవకపోతే? విషయంలోనే పవన్ ఓకే, ఇలా ప్రాజెక్ట్ ఉందిరా చేయరా బాగా అవే. కానీ జగదీష్ తో అంటే వైబ్ ఉంటుంది, ఓకే. పార్టీస్ తీసుకువెళ్తాడు. ఇలా పార్టీ ఉందిరా పార్టీ క్లబ్. ఐ మీన్ ఎక్కడైనా తిరగడం లాంటివి కానీ ఏదైనా ఉంటే వాడు కార్ తీసుకుని తిప్పుతాడు కాబట్టి. సో అనిపించదు ఒక సడన్. ఇప్పుడు నేను చాలా సింగిల్ గా ఉంటున్నా, ఏదో చేద్దాం కొత్తగా. ఓకే, బిఫోర్ కమిటెడ్ అంట, ఏదో వచ్చేసింది ఆన్సర్ అలాగా. సింగిల్ గా ఉంటున్నాడు కదా, మేకింగ్ ఫన్ అంతే. బిఫోర్ కమిటెడ్ గా ఉండేవాడు, ఇప్పుడు సింగిల్ గా లేదు అదనమాట. మనోడితో కొంచెం ఈ టైప్ లో ఉంటా. మనోడైతే అది కూడా ఆపేసి ఎక్కువ వెళ్ళట్లే పార్టీస్ కనేసి. ఓకే, మీరు తగ్గించేసా. సేమ్. అంటే వర్క్ విషయంలో అయితే గిరీష్ సేమ్. వీడేంటంటే ఎప్పుడు చిల్లవుదాం. నేను కూడా ఇంత కన్ఫ్యూజ్ అయిపోయి జగదీష్ అన్న ఆయన ఫీల్ అయ్యారు పాపం. వెళ్ళిపోతా అని. వెళ్ళిపోతాను కదా, జగదీష్ ఎవరని చూస్తున్నా. వీడు అటు వెళ్దాం అని చూసారా, నాకే కదా, ఆయన కూడా కన్ఫ్యూజన్ అయింది. కన్ఫ్యూజ్ అవ్వాల. మిస్ అయ్యేదంటే వైబ్ లో. నేను ఈవెన్ మొన్న వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పా, వైబ్ ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడ చిల్ అవ్వాలి, అక్కడ ధైర్యంగా అందరితో. వాడు మనకు వైబ్ ఇవ్వడు, అంటే అంత వైబ్ ఉన్న ప్లేస్ తీసుకెళ్తాడు. ఓకే, వాడా అక్కడికి వెళ్ళక వాడి పని వాడిదే. పిఆర్ కదా వీడు. ఓకే, అన్ని పనులు అక్కడే అయిపోతాయి వాడికి. ఇదేదో తేడా ఉంది సార్. ఐ మీన్ అలా కాదు, వర్క్ గానీ అక్కడ పబ్స్ కదా అన్ని. అండ్ నేను రేర్ గా ఓకేనా పార్టింగ్ మేనేజ్ చేశానా? అమ్మా నమ్మకండి అమ్మా. ఓకే, పార్టింగ్ తక్కువ అంటే చేస్తా, బట్ బయటకు వెళ్ళి పార్టీ తక్కువ. లైక్ నా ఫ్రెండ్స్ తో, నా హోమ్ టౌన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో బాగా అవుతా. ఇంకా వీడితో వర్క్ లో. అండ్ మేము ముగ్గురం కూడా వెళ్తాం అప్పుడు బాగానే వైబ్ అవుతాం. మరి మీ పరిస్థితి ఏంటి? అంటే ఎవరిని మిస్ అవుతారు? నేను ఇద్దరిని మిస్ అవుతా. బా కవరప్. చూసారా, మాట్లాడడం నేర్చుకోవడం అంటే ఇప్పుడే నేను విన్నా. పేరు చెప్పకపోతే మీరు నైట్ కాల్ చెప్పడం కాదు, వచ్చేస్తుంది ఇప్పుడే కళ్ళారా చూసాను. వీడి నేమ్ చెప్పకపోతే నైట్ కాల్ వచ్చేది వీడి నుంచి. ఓ అలుగుతాడు కదా, చెప్పారు కదా. బెదిరింపు కాల్ అట్లా ఏం లేదు. అరే వద్దురా నాకు అనిపించి నేను నార్మల్ గా నాకు పాయింట్స్ ఏమైనా అనిపిస్తే చెప్తాను అంతే. నవ్వుకొని మాట్లాడొచ్చు కదరా.
నేరల్ గోరల్ షో నేరల్ గోరల్ అవును, ఎందుకని అట్లాగా ఏదో మోటివేషనల్ స్పీకర్ లాగా మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకట్లాగా పాపం? అందుకనే ఎవరు అమ్మాయిలు అంత అప్రోచ్ అవ్వట్లేదు, కాదు, టోటలీ ఓకే, ఐ డోంట్ మైండ్. భయపడుతున్నారేమో. కాన్షియస్ కింద ఇందాక ఎలా ఉన్నాడు మీతో? ఆ, ఇప్పుడు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మంచి అంటే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అంత సీరియస్ గా పాపం వాళ్ళు చూడండి ఎలా నవ్వుతున్నారు. నవ్వుతూ చెప్పచ్చు, అది మెయింటైన్ చేయండి. చేతులు ఒప్పుకొని చెప్పు సరదాగా చెప్పు, ట్రై చేయి. మన ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ అది అప్పుడే పోయింది. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. స్మైల్ తో చెప్పే స్మైల్ తోనే చెప్తాను. ఇప్పుడు జోక్ చేసినా ఫన్నీగా ఉన్నా ఫన్నీగా ఉంటాను. అదిగో మళ్ళీ అలాగే. ఇంపార్టెంట్ చెప్పినప్పుడు స్మైల్. వాయిస్ మార్చురా ఈ బేస్ వాయిస్. అందుకే సీరియస్ నార్మల్ మాట్లాడండి, ట్రై చేయి. సో వాయిస్ గురించి వచ్చింది కాబట్టి మీ ఫస్ట్ వీడియో హంసరో సాంగ్ పాడతారా మా కోసం ఒకసారి? నేను దొరికిపోతానండి. ప్లీజ్ 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 ప్లీజ్. పర్లేదు రా పాడు. ఆ వీడియోలో అయితే పాడతారా, ఇక్కడైతే పాడరా? జగదీష్ పాప సింగర్ ఏం పర్లేదు, ముగ్గురు కలిసి పాడండి. చాలా బాగా తర్వాత ఆయన ఒక్కడినే పాడనిస్తాం. అప్పుడు దొరికిపోతా. నాన్ సింగర్ రాడు. లేదు, నేను బాగానే పాడతా. సరే ఫస్ట్ మీ ముగ్గురు పాడండి. సరే రెడీ. ముగ్గురు అంటరా? రెడీ, అందుకన్నా రెడీ. లిప్సింగ్ ఇస్తాను రా. సింక్ ఇస్తారేమో. ఏమనవే నిన్ను చూసి కాస్త మతి చెడనే, దారైనా చూపలేవా బింకమా బిడియమా, మీరు ఈ వలన పిచ్చిపటి ఎలా తిరుగుతున్నానే, ఈ నేరం నీదే అంటే నిందిస్తున్నా అనుకుంటావా హంసలో, మ్యారీ మీ హంసలో, ఫ్లర్ట్ విత్ మీ ఏ హై విత్ మీ హంసలో, ఏదైనా ఎందుకైనా బీ రెడీ. మీరు ఎందుకు పాడలేదండి? ఇంత బాగుంది, అరే ఎంత బాగుందిరా. నాకు వచ్చారా? పాడాను కదా. ఫీల్ అవ్వలే? చాలా బాగుంది. నేను ఒక్కటే కొట్టలేను, మీ ముగ్గురు కొట్టాలంటే మళ్ళీ. అవును, అందరి చేతులు కలిస్తేనే చెప్పండి. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే. ఏదో చెప్పాలని చెప్పి ఏదో చెప్పేస్తాడు కదా. లేదు, మన ఓకే అందరం ఓకే ఉన్నాం కాబట్టి అవన్నీ ఓకే తక్కువ ఓకే అండి. ఓకే, ఇప్పుడు సింగిల్ గా మీరు ఒక్కరే చెప్పారు కాబట్టి ఆల్రెడీ పెట్టాముగా. ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఏంటి మైక్ అది తీసి పెట్టు. Okay, I'll sing one of my favorite songs. Okay. And I'm dedicating this to all my lovely people. నా కోసం అంటారేమో అనుకున్నా. ఓకే 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 పర్లేదు. ఆ ఓకే లవ్లీ పర్లేదు. పీపుల్ మీరు కూడా ఉన్నారంట. ఓకే అండి, అంతేనా? ఓకే పర్లేదు. వీడి గుండె చాలా విశాలమైనది. Yeah, పెద్ద place. చాలా పెద్ద గదులు place. ఉన్నాయంటారా? Yeah. చాలా పెద్ద ప్లేస్. చెప్పరా. Okay. గచ్చిబౌలి స్టేడియం అనేది. రెడీ. I'll sing మొన్న కనిపించావు సాంగ్. Oh, my favorite. Oh my god. ఓకే. కామెంట్ సెక్షన్ నీడేరా. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. లక్ష ఫాలోవర్స్ బొక్క నీకు. మై ఫేవరెట్ సాంగ్. రెడీ. I'll start singing. ఇంకో రాసిస్తా. మొన్న కనిపించావు మీరు వెనక్కి మర్చిపోయాను, వెనక్కిలా? అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెల, కనలేని నా వేదన, ఈ పొద్దే నా తోడు వచ్చేలా, ఊరంతా చూసేలా అవుదాం జత, ఈ పొద్దే నా తోడు వచ్చేలా, ఊరంతా చూసేలా అవుదాం జత. సూపర్ సూపర్, చాలా మరి బాగా ఇదంతా ప్రోమో కోసమే కదా. ఇలానే మమ్మల్ని తొక్కేస్తున్నారంటే. సరే మీరు కూడా ఏదన్నా పాడండి, అప్పుడు మీరు కూడా ప్రోమోలో పాడతారు. అంటే పాడంటే రామ్. లేదు అస్సలు బ్యాడ్ సింగర్. నాకు లిరిక్స్ కూడా గుర్తుండవు. నేను ఎప్పుడైతే డాన్స్ కంపోజింగ్ చేస్తానో అప్పుడే వింటా లిరిక్స్. ఓకే, అస్సలు లిరిక్స్ గుర్తుండవు. నేను సాంగ్ మ్యూజిక్ ని డైలాగ్స్ బాగా చెప్తాడు. ఓకే, ఒక సీన్ క్రియేట్ చేద్దాం అయితే. రిక్వెస్ట్ చేసి ప్లీజ్ చెప్పరా ఒక డైలాగ్ వదులు. ట్రైన్ సీన్ అందరికి బాగా ఇష్టం కదా, ఆ ట్రైన్ సీన్ ఏదన్నా క్రియేట్ చేద్దామా? ఓకే వెళ్ళు. నేను ఏంటిది? ఏంటి గజల? ఏంట్రా రా అంటున్నావు? రా అంటే ఏమన్నా? ఓకే సార్, నేను పడుకునే టైం అయిందిగా. ఎక్కడికి వెళ్తాం? ఇట్రా. ఎక్కడికి సార్? ఏదో అంటున్నావు. ఏమన్నాను సార్? ఏమంటున్నావు? ఏమన్నాను సార్? నాలుగు అంటున్నావు ఏంటి? ఓ అదా,
ఇంతే సార్, కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది సార్, చూడండి. కరెక్ట్గా ఉందా? ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు? సరే కానీ పాటలు వచ్చా? పాత పాటలు వచ్చి సార్. పాటలు వచ్చా నన్ను? కొత్త పాటల పాత పాటల అనలా. పాట పాడు. ఓకే సార్. సార్ వాటర్. తిన్నామంటే నేను కూర్చోకుండా. అవునా? నేను కూర్చోమన్నా? పాడు. ఇప్పుడు కూర్చోవచ్చు సార్. కూర్చోకుండా పాడలే బెటరా? పాడలేను సార్. కొంచెం జరిగితే మా బొక్క గారు వస్తారు. ఓకే ఓకే. బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. రావోయి చందమామ. తర్వాత తర్వాత ఓకే సార్, రావోయి. ఇంతవరకు వచ్చి పాట ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే ఎవడు ఎంటర్టైన్ చేస్తాడు ఇక్కడ? టైం అవుతుంది కదా సార్, పడుకుంటాను సార్. ఇంకా టైం అవుతుంది, నువ్వు ఎంటర్టైన్ చేసి వెళ్ళు. బొక్క గారిని పిలుద్దామా? బొక్క గారేంట్రా? బొక్క గారు బొక్కగాడు. ఆ, అరే బొక్క, అరే బొక్క. ఏంటిది ట్రైన్ అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా? అందరూ పడుకుని ఉంటే ఏదో న్యూసెన్స్. ఏంటి? నిజం కొట్టేసాడు రా. ఏంటి బొక్క? కొడుతున్నారేంటి? కొంచెం చూసి మాట్లాడండి సార్. ఇందాకేంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఆ, నేనా ఏం చేశాను? రావట్లేదా? అదే ఏం చేయట్లేదు, మాకు ఎంటర్టైన్ కావాలి. ఇప్పుడు నువ్వు ఎంటర్టైన్ చేసావు అనుకో, వెళ్ళి పడుకోవచ్చు. లేదనుకో నైట్ అంతా ఇక్కడ ఉండాలి. ఓకేనా? సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం చేయాలి సార్? పాట పాడాలి. పాట అంటే కష్టం, డాన్స్ అంటే అయితే కష్టం, డాన్స్ అయితే లిటిల్ బిట్ మ్యాచ్ చేస్తా. గజల నువ్వు ఏదో ఒకటి చేసి నేను చేస్తాను సార్, ఘోరంగా ఉంటుంది, నేను చేయలేను. ఎంటర్టైన్ చేయించి మస్క మస్క చీకటిలో మళ్ళీ తీగ వెనకాల మాపడేలా కలుసుకో, దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 యా. చిరాకు రవితేజ గారు చేస్తున్నావు నువ్వు. ఎంతసేపు చేస్తాను అది? ఇమీడియట్ గా మేము అడిగిన వెంటనే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకే మూవీ అయితే రాలేదు, సారీ గైస్. ఇంకైతే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ పెట్టుకోకండి. సో ఇంత ఫన్ ఉంటుందా మీరు కలిసినప్పుడు? యా ఫన్ ఉంటుంది. పని ఉండదు, అందుకే కలుస్తున్నాం. లేకపోతే ఇన్ని ఎప్పుడో వదిలేయాలి. యాక్చువల్లీ ఎక్కువ నేను సెటర్ వేస్తుంటా. ఓకే ఎలా అంటే వాడి దగ్గరికి వచ్చి ఈడి కోసం సెటర్ వేస్తా, ఓకే ఈ దగ్గరికి వచ్చి ఆడి కోసం సెటర్ వేస్తా. ఓకే ఆడేం రియాక్ట్ అవ్వడు, మా ఓడైతే రియాక్ట్ అయ్యి వాడికి బ్యాండే. ఓకే ఇప్పుడు అన్నాను అనుకో, అరే మనం ఇలా కూర్చున్నాం కదా, ఆడేందుకు దగ్గర కాల్ మీద కూర్చొని ఆడికి పొగరే అడిగి అలా వెంటనే ఆలోచించదు. గోదావరి అండి, గోదావరి బ్లడ్ ఎలా పోతుంది? ఈ మరీ ఇలా కాల్ కాదు కానీ వీడు చెప్తాడు మాట. ఇంకా నిజమే కదా అది. వీడు అరే చూడరాడు, మనకి టైం చెప్పాడు, పనులన్నీ చేసుకుని వస్తున్నాడు అంట. వీడు అదే చేస్తాడు, అంటే వీడు జోకులు వేస్తాడు, కొన్ని నిజమే ఉంటాయి. సో నేను కూడా అది ఫ్లోలో కంటిన్యూ చేస్తాను అనమాట. బాగుంటుంది. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? మాదా? మీరు కాదండి, normal జనరలీ friendship ఎలా జనరలీ ఇన్ జనరల్. ఒకప్పుడు ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకునేవారు, సాక్రిఫైస్లు ఉండేవి. ఫ్రెండ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. బట్ ఇప్పుడు నీడ్, అవసరం. ఫ్రెండ్ అంటే వాడు అవసరం ఉన్నంతసేపు ఫ్రెండ్. అది పక్కన పెడితే మన ఫ్రెండ్ గురించి అప్పట్లో ఎవరైనా బ్యాడ్గా చెప్పినా మనం స్టాండ్ తీసుకొని వాడితో మాట్లాడే వాళ్ళం లేదా బట్ ఇప్పుడు అట్లా లేదు అనమాట. ఎవడైనా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు, అంతే, కొత్త ఫ్రెండ్స్ వస్తే పాత ఫ్రెండ్స్. పాత ఫ్రెండ్స్ పక్కన. సో అది అంత బాగా. సో ఇప్పుడు జెన్జెడ్ జనరేషన్ వచ్చేసింది, లవ్ కి బెంచింగ్ అని చెప్పి ఇంకా రకరకాల పేర్లు వచ్చాయి. సో వాటి గురించి వీడికి ఏమనుకుంటున్నారు? బాగా తెలుసు. చెప్పారు నాకు. వీఆర్ అవుట్ ఆఫ్ సిలబస్. దాంట్లో బాగా ఏది బాగా. ఫ్లింగ్, బెంచింగ్, ఇంకేమున్నాయి పేర్లు? అరే ఏంట్రా అవి నాకు తెలియవు అవి. తెలియదు నిజంగా జంజ తెలియదు. తెలియదు. అసలు మీరే పెద్ద ఫ్లడ్ మాస్టర్ లాగా కనిపిస్తున్నారు, కానీ ఏమో నాకు తెలియదు అని అంటున్నారు. అవునరా? ఏంట్రా మీకు డోంట్ అనిపిస్తుంది? జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, సో దాని అంటే ఏమనుకుంటున్నారు ఆ వాటి గురించి? ఇప్పుడు జనరేషన్ లవ్ గురించి, ఒకప్పుడు లవ్ ఎలా ఉంది? ఒక్కొక్కరు చెప్తే బెస్ట్. నేనే మాట్లాడితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఆల్రెడీ తిట్టుకుంటున్నాడు. చెప్పరా? నేను తిట్టుకోవట్లేదు రావు, తిట్టుకుని మాట్లాడు. సరే మీరు చెప్పండి. ఆ రోజుల్లో మనుషులు సోషల్ మీడియా ఏమి ఉండదు కాదు కాబట్టి ఉమ్, ఆ మనుషులు ఎక్కడ వరకు ఉంటారో వాళ్ళకి అక్కడ వరకే ఈజీ అయిపోతుంది కొత్త మనుషులు పరిచయం అవడం అనేది. ఉమ్, చాలా యాప్స్ ఉంటాయి, ఇన్స్టా, స్నాప్ కానీ పరిచయాలు అవుతుంటారు.
సో ఎవరైతే కొంచెం ఆ టైంలో క్లోజ్ తిరిగినా సరే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే వాళ్ళే కొట్టుకుంటారు అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ కలుస్తారు కాబట్టి ఏదైనా మాట్లాడుకుంటారు. ఈరోజు అలా కాదు, నువ్వు లేవా వేరే వాళ్ళు, అది. సో ఆ రోజుల్లో ఫ్రెండ్స్ దొరకడం కష్టం, ఈ రోజుల్లో ఈజీ. ఎవరైనా సరే, అమ్మాయి అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే. మీరేమనుకుంటున్నారు? నేను చెప్తా, వీడు చెప్పాక మళ్ళీ నేను చెప్పింది అది ఏం మిగలేదు అంటారు. ఎందుకు ఏం రా లాస్ట్ చెప్తున్నా, గూగుల్ చేస్తున్నా ఎందుకు చేస్తున్నారు స్క్రిప్ట్ మీరు? రైటింగ్ రాసుకుంటున్నాడు లేదు, లోపల లేదు, యాజ్ వాళ్ళు అ రైటర్. వాళ్ళు చెప్పినవి కాకుండా వేరే ఏమైనా చెప్దాం అనుకో. అదే యాజ్ అ రైటర్ స్క్రిప్ట్ రైటింగ్ జరుగుతుంది లోపల. అలానే చేస్తాడు. ఓకే, చెప్పండి. ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది, బాయ్ థింగ్. ఇంటర్వ్యూ జరుగుతుంది. ఏం లేదు, అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ జెన్జీ కిడ్స్ లవ్ అండ్ మన ఓల్డ్ స్కూల్ లవ్ కి డిఫరెన్స్. అప్పుడు అందరూ ఎక్కువ డీప్ గా కనెక్ట్ అయ్యి ఉండేవారు, బికాజ్ మల్టిపుల్ ఆప్షన్స్ కోసం ఎదుక్కునే వాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీ వన్ హ్యాస్ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే లవ్ అంటే ఒక సీరియస్నెస్ అనేది ఫస్ట్ మైండ్ లోంచి పోయింది, ఎప్పుడు వానిష్ అయిపోయింది అందరికి. అవును. వేనేసింది అందరికి అయ్యిందని చెప్పకరా, ఓవర్ యాక్షన్ లేదు, ఇంకా ప్రేమ బతికే ఉంది. మనమే డైలాగ్స్ తేలాగా ఉంది, మాట్లాడుకున్నా. చాలా మందికి వానిష్ అంటే సింపుల్ గా తీసుకుంటున్నారు, కొంచెం డీప్ డౌన్ బాగా ఈ జనరేషన్ లో కూడా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే ఇయర్స్ అండ్ ఇయర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. లేని వాళ్ళు మాత్రం ఓకే నువ్వు కాకపోతే ఇంకొకరు అన్నట్టే ఆప్షన్స్ చూసుకుంటున్నారు. అండ్ ఆల్సో నీ వల్ల నాకేంటి ఉపయోగం, నువ్వు ఉంటే సో నా దగ్గర ఎంత ఉంది, నువ్వు లేకపోయినా ఉండగలను, నువ్వు రిలేషన్షిప్ లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నీ లైఫ్ నువ్వు చూసుకున్నా. నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయక, నువ్వు చెప్పింది సరే ఓకే, పాపం పవన్ నీకే చెప్పేద్దాం. ఇంకోటి చెప్పనా, అయిపోయింది, కాంపిటీషన్ వచ్చేసాడు మోటివేషన్ లో. సో వాట్ ఐ ఫీల్ ఇస్ పేషెన్స్ తగ్గిపోయింది జనాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కానీ వాట్ ఎవర్ ఎవ్రీ డోర్ డెలివరీ అయిపోతున్నాయి ప్రతిదీ కూడా. సో ఏంటంటే 5 minutes ఆ టైంలో మనకి కావాల్సిన వాళ్ళు అందుబాటులో లేకపోయినా సరే వేరే వాళ్ళతో మాట్లాడదాం. అండ్ మెంటల్ స్టెబిలిటీ అనేది మిస్ అయిపోయింది చాలా. మీరు కాదండి, నేను కూడా డిస్టర్బ్ అవుతున్నాను. సో మెంటల్ స్టెబిలిటీ బాగా పోవడం వల్ల సో జనాలందరూ ఏంటంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి, అండ్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ చేయాలి. కంపారిజన్స్ అంటే మనం చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. సో దాని వల్ల కానీ, అండ్ సొసైటీలో ట్రెండ్ ఏదైతే నడుస్తుందో మనం కూడా అది ఫాలో అవ్వాలని అనుకోవడం. సో అట్లా అన్ని చేయడం వల్ల వరల్డ్లో ఏంటంటే ఇవేం ఉండేవి కాదు. లవ్ అంటే దానికోసం సాక్రిఫైస్ అయినా చేయాలి, ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఆ 1% అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదు, చిన్నకన్నా బెస్ట్ దొరుకుతారు. సో అలా అయిపోయింది అన్నమాట. సో దాని వల్ల లవ్ కి కొంచెం రెస్పెక్ట్ అండ్ వాల్యూ పోతుంది. కోటి ఐటమా సో ఈ రోజుల్లో అది పోయింది, బట్ వన్ డే రిలీజ్ అవుతారు జనాలు అందరూ కూడా. ఓకే. సో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా చేసిన వాళ్ళు నిజంగా లవ్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ ఇట్. సర్లే లైట్ చెప్పురా. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మీరు ఏం చేసినా జెన్యున్ గా చేయండి. సెకండ్ థింగ్, కంపేర్ చేసుకోకండి. మీరు కంపేర్ చేసుకోగలిగితే మీ పార్ట్నర్ కూడా కంపేర్ చేసుకోగలరు. ఈ పాయింట్ నాకు నచ్చిందిరా, సబాస్. సో అది ఎక్కడ స్టాప్ అవ్వదు, ఒకరికి మనం చేసేది మనకు జరిగితే కానీ తెలియదు. సో అట్లా ఆలోచించి స్టిక్ ఆన్ అవ్వండి, పేషెన్స్గా ఉండండి. సో మీకు ఇంకా బోర్ కొట్టేస్తే ప్రొడక్టివ్గా అయ్యి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ కొంచెం చూసుకోండి, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నా బాయ్ ఫ్రెండ్ బిజీగా ఉన్నా, నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆర్ వేరే వాళ్ళతో మాట్లాడి, సో ఇక్కడ లేనిది అంటే ఒక పర్సన్ 100% అన్నీ ఇవ్వలేడు కదా. సో ఏది ఇవ్వలేడో దాన్ని కొంచెం పాయింట్అవుట్ చేయకుండా వాడు ఏమి ఇస్తున్నాడు అన్నది ఆలోచించి దాని గురించి ఆలోచించి స్టిక్ ఆన్ అవ్వాలి. లేదంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లేటర్ యూ విల్ రియలైజ్ ఇట్. ఎమోషనల్ గా కనుక మనం లూజ్ అయ్యామంటే ఫ్యూచర్ లో మ్యారేజెస్ అవ్వట్లేదు ఎవరికి. ఇట్స్ బిగ్ థింగ్. చేంజ్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. సర్లే, లెట్స్ స్టాప్ హియర్.
సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. Thank you so much. And happy friendship day. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హ్యావింగ్ ఇంటర్వ్యూ విత్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ And thank you for హ్యాపీ inviting us ఫ్రెండ్షిప్ డే also. రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. Happy friendship day.